ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఇరుముడి ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ పోషించారు మన కొమరం. ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు రవితేజ గారు మాస్ మహారాజా, ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు. 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్. 18 ఏళ్ళ కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్. ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి? మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. మీ పాప అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే 1 అవర్ ఏడ్చిందన్న థియేటర్. శ్రీకాంత్ రోజులో ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అవునన్న. ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని తెలిసిన. అండ్ ప్యారడైజ్లో చేశారు కాబట్టి నాని గారితో కాంబినేషన్ సీన్స్ ఉండొచ్చు. ఆయన ఆ సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ చొక్కా లేకుండా జడలు అయితే వేసుకొని ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చేస్తే నానెన్నలాగా హార్డ్ వర్క్ అంత కసి ఉంటే ఇండస్ట్రీలో ఉండాలి, లేకుంటే మూసుకొని పోయి ఇంటికాడ పని చేసుకోవాలి. ఏం చెప్పారు? యక్షగానం సంబంధించిన ఏదన్నా ఒక చిన్న పాట పాడండి. రారా మోహన కారా నాతో గూడు మదిని దీరా వీరా నిన్ను కోరిరారా. ఎల్లమ్మ చాలా స్పెషల్గా యక్షగానం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా. అవును. సో అది కూడా అందరికీ తెలుసు. మీరు ఆ కళాకారుడు కూడా. అవును. అయినా మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఎప్పుడన్నా వేణుని అడిగారా? ఇది నిన్నగాక మొన్న వేనన్న కాల్ చేసిండన్న. 12 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నా, మాకే అనిపించలేదురా నీ మీద అంత స్కోప్ ఉంది నీ దగ్గర అని. కొమరక్క అసలు ఎక్కడ కనబడలేవాడు, నాగులుగాడే కనబడ్డాడు. ఎల్లమ్మలో క్యారెక్టర్ ఉందిరా, చెయ్యాలి అన్నాడు. అంటే ఏడుపు ఒక్కటే తక్కువనే. ఛానల్ ఉంది, బయట ఈవెంట్స్ ఉన్నాయి అన్న. ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ, మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది అన్న. అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అవసరమా? నాకు ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న? నేను శివసార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తే సార్. 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేదు. మస్తు ఏడిపొచ్చిందన్న. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా, అరే నాగులు భలే చేసినావు. నీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. సొంత అన్నదమ్ములు మన తోడబుట్టిన వాళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. హాయ్, వెల్కమ్ టు మై షో ఇరుముడి. ఈ సినిమా మాస్ మహారాజా గారి బిగ్గెస్ట్ కంబ్యాక్గా సూపర్ కలెక్షన్లు కొలగొడుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ పోషించారు మన కొమరం. సో ఈరోజు వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇరుముడి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ ప్రయాణం ఎలా జరిగింది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కొమరం, నమస్తే. నమస్తే అన్న. కొమరక్క అంటే మిమ్మల్ని కొన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకున్నారు ఆ పేరుతో. బట్ ఈరోజు నాకు కొమరక్కతో పని లేదు, కొమరక్క ప్రస్తావన అవసరం లేదు. నేను ఈరోజు కొమరంతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూని అలాగే పంపిద్దాం. నాకు మీరు ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీహార్ వాళ్ళ ఉండే ఏరియాలో మీరు మూటలు మోస్తూ వాళ్ళ బాత్రూంలో కూడా కడిగేవాళ్ళని, నెలకి 4,000 రూపాయల జీతం అని ఒక మాట చెప్పారు. నేను ఇరుముడి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు మీ ఎంట్రీ ఉంటుంది, అంటే హీరో గారు కొట్టిన తర్వాత ఇంటర్వెల్కి ముందు తిరణాల్లో అట్లా ఎంట్రీ ఉంటుంది.
మీకు క్లోజ్ షాట్ పెట్టి అవును. కళ్ళల్లో ఒక సైకో లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వెళ్తుంటే ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? నువ్వు అట్లా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, నాలో నిజంగా ఎవరు నాకు అంటే నేను బ్యాక్కి వెళ్ళిపోయిన బాత్రూమ్ల దగ్గరికి అట్లా ఏమన్నా నిజంగా షార్ట్ చూసినప్పుడు నాకైతే అసలు నేనేనా కొమరక్కేనా అంత సిగరెట్ అలవట్లేదన్న. ఆ సిగరెట్ దగ్గర దగ్గర ఒక 4-5 డబ్బీలు వాంతికి వస్తుంది, అంటియని ముట్టియడానికి వస్తలేదు, గుంజడానికి వస్తలేదు, నాకు అలవట్లేదు, పొగ పడదు నాకు. అది డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిన ఆ విషయంలో, సిగరెట్ విషయంలో. కానీ యాక్షన్లో చూసుకుంటే నేను తాగిన ప్రతి సిగరెట్ అడేది ఎక్స్పీరియన్స్ పర్సన్ తాగినట్టుంది. చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా రవితేజ గారు, నేను స్కూల్ టైంలో అప్పటికే హీరో ఆయన, నేను స్కూల్ టైంలో అసలు ఆయన చూస్తే చాలు అనుకున్నా. 18 ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి కూడా లైఫ్లో ఎక్కడో ఒకసారి రవితేజ గారిని కలవకపోతానా చూడకపోతానా అనుకున్న మనిషిని రవితేజ గారిని కొట్టాలంటే మనసు భయం వేసింది, చాలా భయం వేసింది అసలు. అయితే నిన్నే నేను శివ నిర్వాణ గారితో మాట్లాడాను. సినిమా హిట్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన వచ్చింది. మామూలుగా అందరూ బయట ఏమనుకుంటారంటే మీరు వెళ్ళి ఆయన అడిగితేనో ఆడిషన్ ఇస్తేనో మీకు ఛాన్స్ వచ్చిందని అందరూ అనుకుంటారు యాక్చువల్గా. అవును. కానీ నిజానికి అలా జరగలేదు. ఆయనే మీకోసం ఎదుగుతున్నారంట ఛాన్స్ ఇవ్వాలని. అలా చెప్పిండా? చెప్పారు సార్. ఏమన్నాడు చెప్పు, ఆయన ఏమన్నాడు చెప్పి నేను చెప్తా. ఆయన ఏమన్నాడు? నేను ఇదే అడిగాను సార్. అతను జీవితంలో చాలా కష్టపడ్డ వ్యక్తి, ఒక్క మంచి బ్రేక్ కోసం చాలా ట్రై చేస్తున్నారు, మంచి ఛాన్స్ ఇచ్చారంటే, లేదు రాజా, నేను అతను నా దగ్గరికి రావడము ఆడిషన్ చేయడం ఇది జరగలేదు, నేనే అతన్ని పిలిపించాను, మీ రీల్స్ చూశారంట అన్నా. చెప్పు మీరు నేనే పిలిపించాను అని చెప్పారు. సో ఎలా జరిగింది అసలు, మీరు ఎలా ఇరుముల్లోకి ఎంటర్ అయ్యారు? అయితే నాకు మైత్రి అంటే అది ఒక పెద్ద బ్యానర్, పెద్ద ఆఫీసు, పెద్ద బ్యానరు. మనం పోయినా పట్టించుకుంటారా మనల్ని? కొమరక్కగా మనం తోపు కావచ్చు కానీ కొమరంగా మనం అంత ఫేమ్ లేదు. 42 సినిమాలు చేసిన కొమరంగా, కానీ ఆయన మనకు అంటే రికగ్నేషన్ క్యారెక్టర్ వల్లే మనం చూస్తారని జర నేను ఆఫీసులు తక్కువ తిరుగుతా. పరిచయం ఉన్న వాళ్ళనే ఆడు బతిమలాడుతా, ఏదో అన్న తమ్మి అనుకుంటా తిరుగుతా, కానీ ఆఫీసులు తక్కువ తిరుగుతా. నాకు ఒకరోజు సురేష్ గారు కో డైరెక్టర్ ఫోన్ చేశారు, మీరు ఇట్లా జబర్దస్త్ కొమరక్కనేనా అంటే, అవును సార్ అన్న. అంటే మైత్రి నుంచి ఇరుముడి అని ఒక సినిమా తీస్తున్నాము, నా ఇది రవితేజ గారి హీరో, మీరు రండి అన్నాడు. అంటే ప్రామిస్గా నాకు శివ నిర్వాణ సారు ఈ ఆయన పేరు కానీ ఆయన ఇన్ని సినిమాలు తీసిన కానీ నాకు తెలియదు ఏమి. ఓకే. నాకు ఫస్ట్ ఏమీ తెలియదు. అంటే నేను ఒక 2 టైమ్స్ ఫోన్ చేస్తే పోలేదు. నాకు జబర్దస్త్ ఉండే అప్పుడు ప్యారడైజ్కు ఒక 85 డేస్కు నేను అగ్రిమెంట్ చేసిన అన్నాడు. అంటే చేయలే, మాట్లాడినా అయిపోయింది, అమౌంట్ మాట్లాడినా 85 డేస్ అన్నారు. నాకు అక్కడ మాట పోతుంది, శ్రీకాంత్ అన్న జర నాకు క్లోజ్, అవును, అన్న దగ్గర మాట పోవద్దు, ఆయన ముందే టైం సెన్స్ లేని వాళ్ళని నమ్మడు, ఇబ్బంది పెట్టొద్దని నేను అక్కడ ఫిక్స్ అయి ఉన్నా. పోకపోతే కో డైరెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నాడు. ఆఫీస్కి రా అంటే పోయినాక అక్కడ కూర్చున్న కో డైరెక్టర్ సురేష్ గారే పిలిచి ఆ కెమెరా విష్ణుని పరిచయం చేసిండు. అయ్యో కెమెరామెన్ అంటే చిన్నగా ఉన్నాడు ఆయన, అయ్యో కెమెరామెన్ అంటే పెద్ద ఏజ్ అనుకున్నా, యంగ్ ఏజ్. అంటే సరే మాట్లాడి నాకేం అర్థమైతే లేదు. మైత్రి నుంచి నాకు కాల్ రావడం ఏంది, నన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళు? ఏదో నేను లీడ్ గెటప్ వేస్తే కదా, ఏదైనా గే క్యారెక్టరు ఏ క్యారెక్టరు ఏదో అంటే ఆ దానికి సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. అదే అనుకుని సాటిస్ఫై లేను నేను. డైరెక్టర్ వచ్చిండని లోపల తీసుకెళ్ళారు. సార్ మాలలో ఉన్నాడు. సార్ మాలలో ఉంటే పోయినాం, కూర్చున్నాక సార్ వచ్చిండు. ప్రామిస్ అంటే సార్ అని నాకు తెలీదు, నాకు డైరెక్టర్ అని నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే ఆయనను. చూసిన ఈయనే డైరెక్టర్ అంటే నమస్తే సార్ అన్న, స్వామి అన్న. సార్ మాట్లాడిండు, ఇట్లా కబడ్డీ ఆడాలని చిన్నగా అన్నాడు. అంటే చేస్తా సార్, నాకు ఎక్స్పీరియన్సే కదా అన్న. అంటే లేడీ గెటప్లో అమ్మాయిలను చీట్ చేస్తూ నువ్వు కబడ్డీ ఆడాలి అన్నాడు. అమ్మాయిలా గెటప్ వేసుకొని వాళ్ళనే నువ్వు చీట్ అంటే టచ్ చేయడము అట్లా చేయాలి అంటే, చేస్తా సార్ అన్న. అన్నాక 2-3 మాటలు మాట్లాడి నా కళ్ళు ఇట్లా చూసి నన్ను చూసి, సర్లే నువ్వు చేసేస్తావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకేం అర్థం కాలేదు అసలు, అర్థం కాలేదు, సబ్జెక్ట్ వెళ్ళిపోయినా.
వెళ్ళిపోయినాక వల్లి గారు ఫోన్ చేశారు, మేనేజర్, ఇట్లా చెయ్యాలి సినిమా అంటే నాకు హెయిర్ స్టైల్ పెంచమన్నారు కదా సార్ మీరు, మళ్ళీ నాకు ప్యారడైస్కి ఇబ్బంది అవుతుందేమో, నాకు అక్కడ మాట పోవద్దు, నాకు ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్నా అది ఇది అంటే అప్పుడు చెప్పిండు, నీకు ఆయన ఎవరో తెలుసా అన్నాడు. సార్ మీరు ఏమనుకోకండి సార్, ప్రామిస్ తెలియకుండా తెలుసా అనొద్దు, తప్పుగా మాట్లాడొద్దు, నాకు నిజంగా తెలియదు సార్ అన్న. అంటే ఆయన నిన్ను కోరి సినిమా మజిలీ సినిమా అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. నీ అమ్మ అంత పెద్ద డైరెక్టరా, నేను కలిసి వచ్చింది, ఆ, నన్ను నేను- పిలిచింది. నన్ను పిలిచింది, నేను కలిసి వచ్చింది, అంత పెద్ద డైరెక్టరా, నిన్ను కోరి పిచ్చి మజిలీ పిచ్చి, అసలు అంత పెద్ద డైరెక్టరా. అమ్మో నేను ఇంకెక్కువ మాట్లాడుతుంటే కదా, అరే నేను కొంచెం మిస్టేక్ చేసిందేమో తెలుసుకునేది ఉండే అనుకున్నా. పోయిన తర్వాత సార్ సార్ సరే సార్, అయ్యో నేను అంత పెద్ద డైరెక్టర్ అనుకోలేదు సార్, సారీ సార్ అన్న. లేదు ఆయన సినిమా నువ్వు నీతో జర్నీ చేయాలనుకుంటున్నాడు, నువ్వు కంపల్సరీ నీ ఇంటర్వ్యూ కూడా చూసినాం, శివ చేసిండు కదా, అవును. ఆ ఇంటర్వ్యూ చూసిండంట. నువ్వు పద్ధతి నీ టైం సెన్స్ అన్నీ నాకు చాలా ఒబీడియంట్ ఉన్నావు, నువ్వు పూర్ణ అంటే లో నుంచి వచ్చినావని అర్థమైంది, నీతో వర్క్ చేయాలి, కంపల్సరీ నువ్వు చేయాలి క్యారెక్టర్ అని. సరే అని బడ్జెట్ మాట్లాడారు, ఓకే అయింది. అప్పటి వరకు నాకు నా క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. ఆ లేడీ గెటప్లో నువ్వు చీట్ చేయాలి అమ్మాయిల్ని ఇంత ఇంతే అన్నారు. ఇక అంతే అనుకొని నేనేమనుకున్నా అంటే షూట్కి వెళ్ళే వరకు మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్కడో ఒక దగ్గర లేడీ గెటప్ అనేసరికి గే క్యారెక్టర్ ఏమో కొంచెం ఆ టైపే, నన్ను అట్లా చూసిరు కదా అట్లేనేమో అనుకొని కొంచెం సాటిస్ఫైగా లేకుండా షూట్కి వెళ్ళారు. షూట్కి వెళ్ళిన లేదు, మధ్యలో లేదు, ఇక్కడ ఆపండి, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీరు డే 1 షూట్కి వెళ్ళారు, డైరెక్టర్ గారు వచ్చారు, ఒక వ్యక్తిని మీ ఎదురుగా నిలబెట్టి కొట్టు కొమరవని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరు, ఎవరిని కొట్టమన్నారు? అయితే క్యారవాన్కి వెళ్ళాన్న, వెళ్ళంగానే మేనేజర్ క్యారవాన్కి నాకు అంత ఏదో ఉంది, మైత్రి బ్యానర్ ఏంది అంత పెద్ద, మళ్ళీ మాట్లాడలే కదా, ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళీ రమ్మంటే నేను పోలే, 2-3 టైమ్స్ కాల్ చేసిర్రు, ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి రా అది ఇది అంటే నేను పోలే, ఏవో వేరే పని ఉండి పోలేదు. నేను అంత సాటిస్ఫైగా లేను, గే క్యారెక్టర్ అనుకున్నా. ఆడిపోయినాక మేకప్ వేసిర్రు, ఇట్లా సేమ్ రెడ్ షర్టే ఉంటుంది చూడు అందులో, ఆ రెడ్ షర్ట్ వేసిండు, అది వేసిండు. డైరెక్టర్ ముందరికి వచ్చే సార్ నమస్తే సార్ అన్న, నాకు అర్థమైతే నా క్యారెక్టర్ వేరే అన్నారు కదా, ఏదేదో వేస్తున్నారు ఇలా. డైరెక్టర్ నచ్చక ఆ షర్టు ఇది వేరే వాళ్ళ షర్టు తీసేసి పైటర్ షర్టు తీసి నాకు వేసి ఆ నగలు గిగలు అన్ని బొట్టు గిట్టు అంతా డైరెక్టర్ సారే వేసిండు, శివ సారే చేసిండు అదంతా. చేసి నన్ను ఆడ కూర్చోబెట్టి, అరే నువ్వు సిగరెట్ తాగుతుంటావురా, మందు ఉంటావురా. నాకేమనిపి నేనేనా, నేను సిగరెట్ తాగాను, అసలు నేను ఊహించింది వేరే కదా, నా మైండ్ పనిచేసలేదు. తర్వాత నెక్స్ట్ షాటే రవితేజ్ సార్ వస్తాడు, నువ్వు గల్ల పట్టి కొట్టాలరా, గట్టిగా అగ్రెసివ్, నువ్వు సైకో వాడివి అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయా? అసలు ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి, నేను ఎప్పుడు చూద్దాం, నా లైఫ్లో చూడలే ఆయన. సారు వస్తున్నాడు, క్యారవాన్ దిగి వస్తున్నాడు, సన్నగా అందంగా ఉన్నాడు, నాకు చెమటలు పట్టినాయి. అస్సలు మా బామ్మర్ది గాడు అయితే ఇట్లా చెమటలతో తడిసిపోయిండు, వాడు 9కి వచ్చిన వాడు బబ్లు అని, వాడు తడిసిపోయిండు. నాకు అరే ఏంద్రా అంత తడిసిపోతున్నావు, ఎందుకంటే భయం అవుతుంది బాగా. ఇట్లా చూసిన నమస్తే సార్ అన్న, నమస్తే సార్ అన్న, మాట్లాడే టైం కూడా లేదు, షార్ట్ రెడీ, ఓకే గల్లబట్టి అమ్మ నేను కొడతానా ఇంతకు కొడతానా అని అక్కడ ఒక బూత్ ఉంది అనేసి, ఏం కాదు సార్ నీ కాల్ముక్త సార్, నేను అనలేను, నాతోటి అవుతుందా సార్ అని, కొట్రా నువ్వు చెయ్యి అన్నాడు. ఏమన్నా కానీ గల్లబట్టి అవన్నీ సింగిల్ టేకే అన్న, అవన్నీ సింగిల్ టేకే. నాకు భయం కన్నా ఏమైందంటే, అంత పెద్ద వ్యక్తిని గల్లబట్టి కొట్టేదానికన్నా ఎక్కువ భయం ఏడుందంటే, సింగిల్ టేక్లో ఓకే కాలేదు అనుకో, మళ్ళీ ఆయన పెద్ద అయినా కదా, అవును, ఆయన ఇబ్బంది పెట్టినట్టు, ఆయనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏమనుకుంటారో, మనం సింగిల్ టేక్లో ఓకే చేసేయాలి, ఏమన్నా కానీ భయం భక్తి అవన్నీ పక్కన పెట్టు. నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ పైటు అది ఆ కొట్టేది టెంట్లకి వెళ్ళి బయటకు వచ్చేదా కొట్టినా, కొట్టి ఏడ్చుకుంటావు డైరెక్టర్ కాలు మొక్కిన, సార్ నేను ఓపెన్గా చెప్తా, జర నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా సార్, నేను అట్లా స్టైల్గా అట్లా ఉండదు నాది, నీ కాలు మొక్తా సార్, నేను నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నేను ఎవ్వడో 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది, దమ్ము ఉంది, వీడు చేయగలడనే క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బల్బ్ అయితే లేదన్నా, నువ్వు చూస్తావు బల్బ్ ఉండదు. కాలు మీద పడిపోయారా? కాలు మొక్కేసిన, ఏడ్చిన, సార్ నా గురించి నేను ఎవ్వడు, నాకు ఎందుకు ఇచ్చినావు ఇంత పెద్ద క్యారెక్టర్.
అప్పుడు చెప్పారంటగా అసలు మీ క్యారెక్టర్ మొత్తం. అప్పుడు చెప్పిండు, అరే ఏడవకరా నువ్వు, నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు నాకు బాగా నచ్చింది, అట్లే చేయి నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో అంటే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడిపొచ్చిందన్న. సూపర్. నేను ఎంతో మందిని తెలుసా నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాము, నిన్ను కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే, నా స్టామినా తెలుసు నీకు, నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో ఆయన ఎక్కడో నేనెక్కడో, ఆ సార్కు నాకు పరిచయం లేదు, అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేను ఒక పీక్స్ డబ్బులు చూసినా ఫేమ్ చూసినా అదంతా ఎంజాయ్ చేసిన, కొమరంగాడిగా మిగిలిపోయానే వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా అరే నాగులు చేసినావు, నాగులు భలే చేసినావు, నాగులు భలే చేసినావు. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయన్న, నా ఫోన్కు నిమ్మడం లేదు, ఇన్స్టాకు నిమ్మడం లేదు. ఇన్స్టాలో అయితే ఒక 2000 మెసేజ్లు ఉంటాయన్న. పాపం వాళ్ళకు ఈ రిప్లై ఎన్ని అన్ని ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా, వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అరే నేను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళోడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ వన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? మీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. ఇంకా ఆయనకు సొంత అన్నదమ్ములు మన తోడబుట్టినోళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, 4 days నుంచి చూస్తున్నా, నేనేనా ఇన్ని ఫోన్ కాల్సా, ఇన్ని మెసేజ్లా, అసలు ఇంత పెద్ద హీరోతో నేను పోటాపోటీ చేయడమా, అది మెచ్చుకోవడం అందరూ. ఆ సార్కు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా ఏమో. నేను కాస్త ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్. నిజంగా ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప మీకు అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే అది 1 dayలో 2 million పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బావా ఇది కూతురు సినిమా కదా నేను వస్తా అంటే అందరం వెళ్ళినాము. మా వదిన అందరం నా ఫ్రెండ్స్ మా ఇంటి మా అమ్మ అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది, థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 hour ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీని ఇన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు డాడీకి ఏం కాలేదమ్మా చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న, అట్లా నోరు తెరిచి నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడే ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వమంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కుచ్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి, అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు, చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న. అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే, ఇంకా కొంచెం ఎందుకు అన్న ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను. అండ్ ఎలాగో మనం ఇరుముడి తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సినిమా అనేది. సో మీ కూతురుతో ఆ బాండింగ్ ఏంటి? ఎందుకంటే అంటే ఏ తండ్రికైనా ఆ బిడ్డతో ఆ అనుబంధం అసలు బిడ్డ కంటే ఎక్కువే ఉంటుంది సార్. అంటే మీ బాండింగ్ గురించి చెప్పండి.
అంటే నాకు ఫస్ట్ బాబు పుట్టిండు అన్న, తర్వాత సెకండ్ బాబు పుట్టిండు. సెకండ్ బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో నేను బిడ్డ పుడుతుందేమో హాస్పిటల్ అందరికీ దావత్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నా. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్న. నేను టీవీ నైన్లో 5 years వర్క్ చేసిన, అందరినీ చెల్లె అంట. నేను అనసూయను కూడా చెల్లినే అంట, బుజ్జి అంట అనసూయను కూడా, రష్మిని కూడా బుజ్జి అంట. బుజ్జి అంటే తెలంగాణలో చెల్లెల్ని బుజ్జి అంట, చిన్న పాపలాగా ప్రేమగా పిలుచుకునే పదం అది. ఆడబిడ్డని గౌరవంగా ప్రేమగా పిలుచుకునేది. నేను ఆడబిడ్డలని అందరినీ నాకు ఇష్టం. నాకు బిడ్డ పుడితే పట్టీలు వేయాలి, కాళ్ళ కడియాలు వేయాలి, పట్టు లంగలు వేయాలి అని ఒక డ్రీమ్లో ఉంటుంటే నా చెల్లెల్ని అట్లే చూసుకున్నా. నాకు సెకండ్ సారి పుట్టకపోయేసరికి ఒక 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళాలి నేను. నాకు వద్దు ఆడు, నాకు రెండోసారి కూడా మగ బిడ్డ పుడితే నాకు వద్దు, బాబు వద్దు, నాకు వద్దే వద్దు అని మస్తు ఏడ్చిన. మా నాయనమ్మ సమాధి చనిపోయింది, మా నాయనమ్మ సమాధి దగ్గరికి పోయి రోజు ఒక 6 months ఏడ్చిన అన్న. నీకు కాళ్ళు మొక్కుతానే పుట్టు, నేను ఇంకా నాకు కూతురు కావాలి, నేను చూడాలి, నా కళ అది, నువ్వు పుట్టు. మా నాయనమ్మ అంటే పిచ్చి, ఈ కొమరక్క అనే గెటప్ మా నాయనమ్మది. ఆమె నువ్వు పుట్టు, దేవుడికి చెప్పు, నీకు దండం పెడతా. 3వ ఆప్షనే ఉంది, సిజరింగ్ అమ్మాయికి. అది మనం ప్రతిసారి సిజరింగ్ చేయలేరు కదా, తాటికే వద్దన్నాడు డాక్టర్. పిచ్చోడవా, వద్దు, అమ్మాయి లేకుంటే ఏమైనా లేదు సార్, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయిని నేను అట్లా చూడాలి, ఒక అమ్మవారిలా చూడాలని. లాస్ట్ కన్నా ఏమన్నా కానీ మా వైపు సరే నీ కోరిక తీరని, నాకేమైనా పర్లేదు, నీ కూతురుని ఇస్తాను, నువ్వు టెన్షన్ పడగాని. డెలివరీకి ఇద్దరమే పోయినాము. 1/2 hourలో ఆ సిజరింగ్ చేసిండు. కెవ్వున కేక పెడితే పాప పుట్టింది అనగానే హాస్పిటల్ మొత్తం బిర్యానీ అండ దించిన నర్సులకి అందరికీ చెల్లె 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 అని అసలు అది హంగామన్న. అప్పటి నుంచి ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కూడా మా పాపకి నేనే స్నానం చేయించాలనిపిస్తుంది, నేనే జడలేయాలనిపిస్తుంది, నేనే జడలేస్తా అప్పుడప్పుడు, నేనే ప్రతిదీ నేనే చేయాలనిపిస్తుంది. నాకు ఆడవాళ్ళు అంటే అంత ఇష్టం అన్న. ఇది ఎమోషన్, నేను చాలా సరదాగా అంటున్నాను ఈ మాట, బట్ నిజం కూడా. సార్ మగపిల్లల్ని ఇంట్లో పెంచుకోవడంలో ఓకే, మగపిల్లలు పెరుగుతుంటాడు, దాంట్లో బ్యూటీ ఉంది. ఆడబిడ్డకి ఆ డ్రెస్ కొనక్కెళ్ళి ఆ జడలు, ఆ పట్టీలు అలంకరించుకోవడం, అది కదా బ్యూటీ. ఆ పాప ఆ గజ్జలు వేసుకొని ఇంట్లో అట్లా నడుస్తూ ఉంటే సూపర్. నేను ఆ పట్టీలు, మా పాప 2 years ఉంది, కాళ్ళకు పట్టీలు, కడియాలు, మెట్టెలు పెట్టి కాళ్ళకు మాత్రమే ఒక ఫోటో తీసి నేను డీపీ పెట్టిన. మన దసరా డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీకాంత్ అన్న, ఆయన ఎప్పుడూ రిప్లై అయ్యాను అన్న. ఆ డీపీ చూసి అరే అదిరిపోయిందన్న, ఎక్కడిది ఈ డీపీ అన్నాడు. అంటే అమ్మవారివా ఎక్కడ అంటే, లేదన్న నా పాప ఈ కాళ్ళు. అంత బాగుంటుంది. అంటే నేను అదే అంటున్నా, ఆడపిల్ల లేని ఇల్లు అదేదో బర్లకొట్టంలా ఉంటుంది అన్న. తప్పుగా అనుకోవద్దు, ఎందుకో ఆడపిల్ల ఉంటే ఆ గౌరవం వేరే, ఆ మర్యాద వేరే, హ్యాపీనెస్ వేరే. నువ్వు చూడు రవితేజ గారిని సినిమాలో ఎంత బాగా, అమ్మ నాకు నిద్ర పట్టదమ్మా, నేను జోలో పడుకోబెడతాను, వణుకుతాను, నేను ఉన్నానన్న, నేను కథ చెప్తానన్న. అంటే ఒక కూతుర్లా ఆలోచించట్లే, ఒక తల్లిలా ఆలోచిస్తుంది. కొడుకు ఆలోచిస్తాడా? కొడుకు కష్టం. ఆ విషయంలో మా పాప అంటే పిచ్చి అన్న. సూపర్ సూపర్. నేను అందుకే ఆ ఇరుముడి చూసినా కూడా 3 times చూసినా 3 times ఏడ్చిన. మా శాస్త్రనే కనిపిస్తుంది, మా శాస్త్ర జడలంతే ఉన్నాయి, అమ్మాయి జడలు, మా శాస్త్ర వేసే బట్టలే వేస్తుంది. నాకు అసలు ఎటు చూసినా శాస్త్రనే కనిపిస్తుంది. ఇరుముడి సినిమాలో బ్యూటీ ఏంటంటే ఇదే, అంటే ఒక ఆడబిడ్డ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నాన్న గుర్తొస్తున్నాడు, ఒక తండ్రి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే తన కూతురు గుర్తొస్తుంది. ఇంతకంటే సినిమా సక్సెస్కి ఏం కావాలి? ఏడవకుండా మనిషి అన్న, మాతృదేవో భవన సినిమా ఉంటుంది తెలుసా మీకు అప్పట్లో, నాజర్ గారిది. అప్పుడు ఖర్చులు ఇచ్చేవారంట ప్రతి ఒక్కరికి, మీరు ఏడుస్తారు అని. నిజంగా చెప్పిన మళ్ళీ మాతృ అది కనిపిస్తుంది, ఆ సినిమా కనిపిస్తుంది ఇరుముడి. ఏడవకుండా ఎవ్వరు పోవట్లేదన్న, ఎంత కఠినాత్మక అయినా ఏడుస్తున్నారు. సో ఇది కాసేపు పక్కన పెడితే, అండ్ రవితేజ గారు ఇందాక మాట్లాడినట్టు ఒక పెద్ద మాస్ మహారాజా ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి, సో ఆయనతో పాటు జర్నీ చేయాలి. సో ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ, ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే ఈ విషయంలో సార్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత పెద్ద హీరో, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టరు, 2 ఫైట్లు ఉన్నాయి, వాడెవ్వడు చేసేటోడు ఎవ్వడు, ఇంతకు ఆడు ఫేర్ ఉన్నాడా లేదా అని కనుక్కుంటారు కంపల్సరీ ఖచ్చితంగా. ఎవరైనా పెడితే ఇక లేడీ గెటప్ వేసే గాన్ని ఎందుకు పెడితే వాడు చేస్తాడో చెయ్యడో అసలు అది ఊహించలేడు, ఎవ్వరు ఒప్పుకోరు అసలు.
అలాంటిది సారు ఎట్లా ఒప్పుకున్నాడో నాకేమనిపించిందంటే ఆయన లో ప్రొఫైల్ నుంచి వచ్చిండు కాబట్టి అరే మనలాగే వాళ్ళు కష్టపడుతుంటారు, సరే ఒక అవకాశం ఉండని, వీడి జీవితం కూడా వీడి జీవితం బాగుపడుతుండొచ్చు అనుకున్నాడు. ఆ దేవుడు ఏమనుకున్నాడో నిజంగా దేవుడే రవితేజ్ సార్. ఆయన ఆ రోజు ఒకవేళ అసలు డైరెక్టర్ ఒప్పుకున్నా కూడా ఆయన వద్దు, ఎందుకు శివ వద్దు, మంచోని పెట్టు, ఒక ఫేమ్ ఉన్నోని పెట్టు అన్నుంటే ఈరోజు నేను అక్కడ అంతే ఉండేటోని. కదా, ఎవరేం చేయలేరు. ఎవరేం చేయలేరు. అసలు ఆయన ఒప్పుకోవడము, ఆయన ఫైట్లో కూడా సారు ఫైట్ చేస్తున్నాం కదా, సార్ ఏమనేదంటే ఎంతసేపు ఉన్నా కౌంట్ చూసుకున్నావా, ఓకేనా, నువ్వు అంతా ఓకే, చూపించారా అని. సార్ చూసుకున్నా సార్, నాకు ప్యాక్ అయిపోయి వణికేది, అంటే నేను కౌంట్ చేసుకునేది. సార్ ఇక్కడ వాడు 1 2 3 4 5 ఓకే ఓకే ఓకే, మళ్ళీ రీటేక్ కావద్దు, సార్కి ఇబ్బంది పెట్టొద్దు. మీకు పైగా యాక్షన్ ఇదే కదా ఫస్ట్ టైం ఫైట్లు చేయడం నేను అసలు సార్ అన్నాడు ముందు ఎక్స్పీరియన్స్ పర్సన్లా చేసినవరా ఫైట్లు అసలు, అది ప్యాడ్లు పెట్టుకోలేదు, దెబ్బలు ఆడికి సార్ అయితే చాలాసార్లు తాకినాయి కదా, సారీ కొమరం సారీ అంటే నేను ఒకటే అన్నా, సార్ మీతో చేయడమే అదృష్టం, నేను దాన్ని మీకు నచ్చుతుంది అంటే చాలు ఇంకా. నేను చాలా మంది 42 సినిమాలు చేశాను, అంటే తాకినాయి అన్న దెబ్బలు, అంటే చాలా మంది హీరోలు అసలు పట్టించుకో అదే నేను అదే అంటున్నా. సార్ ఏమనంటే ఒకసారి లాస్ట్లో బట్టలు ఇప్పిన తర్వాత కట్టె ఇసిరి కొడతాడు, ఇక్కడ తాకుతుంది, అది దాంట్లో డమ్మీలో పెట్టిన కట్టెలు బయటకు వచ్చి గట్టి గుచ్చుకున్నాయి, వచ్చి అయ్యో సారీ అని గట్లా పెడతారా, పెట్టొద్దు కదా, బాబుకి దెబ్బ తాకిందని. అబ్బా నాకు అనిపించింది ఇంకెవరు అని అయితే మళ్ళీపోతారు. ఆయన మళ్ళీ ఎంత మంచోడు తెలుసా, నేను బట్టలు ఇప్పి కూర్చున్నా, టేక్ ఓకే అయింది, అది టేక్ అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ నాకు లుంగి కప్పాలి కదా, 2000 మంది ఉన్నారు, అది లేట్ అయినా కూడా తిట్టిండు, ఏందబ్బా వచ్చి కప్పండి, ఆ మనిషిని అట్లా కూర్చోబెడితే ఎట్లా ఎండకు అని. బంగారం నాకు అనిపించింది. అందుకేనేమో నిజంగా చెప్పనా అన్న, ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, 100 మంది హీరోలకి, 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజ గారిని ఇష్టపడతారు, సార్ని ఇష్టపడని మనిషి ఉండడు, అంటే అందరికీ ఇష్టం ఆయన, ఫలానా ఒక్కరికి అని ఉండదు ఆయన. ఆ విషయంలో అసలు ఎక్కడైనా చెప్పేది, చూసుకున్నావా సరైన తాకుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఇది చేయకు, తాకుతుంది, దెబ్బలు తాకించుకోకు. నాకు అనిపించేది అమ్మా ఎంత, నేను వేరే హీరోలతో చాలామందితో చేసిన, ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నీకు నచ్చినట్టు చేసి అనేటోళ్ళు చెప్పకపోయేది. కేర్ అనేది లేదు, అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. కానీ సారు పక్కన ఏం జరుగుతుంది, అసిస్టెంట్ అన్నీ ప్రతిదీ గమనించి మరీ చూసుకుంటాడు. ఎన్ని రోజులు చేశారు మొత్తం షూటింగ్ మీరు? ఒక 16 రోజులు చేసిన. 16 రోజులు. ఎలా ఉంది ఆ సీలేరు బ్యాక్ డ్రాప్ లో? సీలేరు నేను పోలేదన్న, నా సీన్స్ అన్ని అల్యూమినియం ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్ బాచిపల్లిలో జరిగింది. ఓకే, ఇక్కడ సెట్ చేశారు? ఇక్కడే జాతర సెట్ చేశారు, ఇక్కడే జరిగింది. అంతా నా కాంబినేషన్ అంతా రవి సార్ తోటే ఉన్నాయి. అవును, రవి సార్ తోటి మా డాడీ తోటి ఒక సీన్ ఉండే, అది ఎడిటింగ్ లో లేదు, ఎడిటింగ్ లో పోయింది. మా డాడీకి నాకు కాంబినేషన్ ఉండే. చెప్పండి ఆ సీన్, ఎడిటింగ్ లో పోయిన సీన్ చెప్పండి. ఎడిటింగ్ లో అంటే సారు రవి సారు అది ఏమో చెప్తాడు కదా, శరణు పలుకుమాను అంటే, మా డాడీ వచ్చి నీకు దండం పెడతారా అయ్యా వచ్చి పలుకు అంటే, మా డాడీ వచ్చి నేను శరణ్ చెప్తున్నా నా కొడుకు రాడు అంటే, లే వాడే వచ్చి చెప్పాలంటాడు. మళ్ళా మా డాడీ అడవిలోకి వచ్చి నన్ను బ్రతిమలాడి, రారా అయ్యా ఆయన చంపేటట్టున్నాడు, జర నీకు దండం పెడతా అంటే, లేదు నాయన నేను వాడిని చంపిన తర్వాతే వస్తా అని నేను చెప్పేది, ఎమోషన్గా ఏడవడం. ఆ ఒక సీను అంటే డ్యూరేషన్ ఎక్కువైనట్టుంది. ఈ సీన్ కూడా చాలా బాగుంది నిజంగా. అది బాగుండే మా ఇద్దరు కాంబినేషనే ఉండే, అదొక్క సీనే ఉండే మా ఇద్దరు కాంబినేషన్, అదొక్కటి లేదు. సో 18 ఏళ్ళ కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్, కొమరక్కగా కాదు కొమరంగా నేను ప్రపంచానికి కొమరంగా కూడా నిరూపించుకోవాలని పట్టుబట్టిన ఒక వ్యక్తి సక్సెస్ ఇది. బట్ ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. నువ్వు వెళ్ళు బావా, 3 ఏళ్ళు టైం తీసుకో, నేను చూసుకుంటాను కుటుంబాన్ని, బిడ్డలను నేను చూసుకుంటాను అని చెప్పి వెనక నుంచి పంపించి వెనకుండి మొత్తం తను చూసుకొని 5 సంవత్సరాల పాటు మీ అవసరాలకు కూడా వారే డబ్బులు వేసి కుట్టు మిషన్ కుట్టి, అవునండి, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత
ఆమె ఫీలింగ్ ఏంటి, మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. ఉమ్, ఫస్ట్ మధ్యన నేను బ్రహ్మాండ అని ఒక సినిమా చేశా, కొమరక్క గెటప్లో మెయిన్ విలన్గా. ఆ సినిమా చూసి ఏడ్చింది. తర్వాత అమ్మాయి అంత ఈజీగా ఏడవదు. ఉమ్, ఈ సినిమా చూసి ఏడ్చింది. నాకు మళ్ళీ చూస్తా బావ, నేను మళ్ళీ చూస్తా, ఎంత బాగుంది బావ సినిమా అంటుంది. అమ్మాయి ఏంటంటే ఇప్పటికీ మిషన్ కుడుతుంది, ఇప్పటికీ కుడుతుంది. వద్దు ఒప్పుకోదు అమ్మాయి. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు అమ్మాయికి, నేనే ప్రపంచం. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తావా, ఏం చేస్తావా, నిన్ను డిస్టర్బ్ చేయను. ఉమ్, నాకు ఈ మిషన్ కుట్టుకొని నా పిల్లలు నేను ఇదే నా ప్రపంచం. నువ్వు హైదరాబాద్ రా, సినిమాలకు వెళ్దాము, అక్కడిక్కడ తిరుగుదాము, షాపింగ్ చేద్దాం అంటే నాతోటి కాదు. ఉమ్. నా ప్రపంచంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా బతకనిస్తే చాలు. బట్ అంటే నేను ఆస్తుల ప్రస్తావన తీయట్లేదు కానీ 100 కోట్ల ఆస్తి ఉంది, సరే 100 కోట్లు కాకపోతే కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మంచి సినిమా ఛాన్స్లు వస్తున్నాయి, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, రెవెన్యూ ఉంది, అవునన్న, లక్షల్లో సంపాదన నెలకి, అవునన్న. ఇంత ఉన్నా ఇంకా మిషన్ కొడతారా? అంటే అమ్మాయి ఏమంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్న. అమ్మాయి నేను ఎలక్షన్ టైంలో అప్పుడిప్పుడు నువ్వు ఎన్ని లక్షలు తీసుకుపోయి చేతికి ఇచ్చినా నా డబ్బుని అంత లెక్క చేయదు. అది నాది కాదు కదా అన్నట్టు ఉంటుంది, వాడుకోదు. ఆహా. ఆ అమ్మాయి ఏమంటుంది అంటే, నా పని నాకు ఉండాలి, మొగుడు ఎంత సంపాదించినా నీ డబ్బు మీద నేను బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా, నా వరకు నేనైనా సంపాదించుకోవాలి, నా పైసలు ఎప్పుడు తీసుకోదన్నా. అమ్మాయికి ఇచ్చినా ఆడ పెట్టుకోపో అంటది. ఎంత అదృష్టవంతులు. పొద్దున 5 గంటలకు లేస్తుంది, 4 గంటలకు లేస్తుంది, 6 గంటల వరకు 2 జాకెట్లు కుడుతుంది, 6 నుంచి 8 వరకు పిల్లల్ని వండడం తినబెట్టడం అంతా పంపిస్తుంది. పంపించిన తర్వాత మళ్ళీ మధ్యలో 2 జాకెట్లు కుడుతుంది. కంపల్సరీ రోజుకు ఒక 800 సంపాదించుకుంటుంది. ఒక 600-700 అయితే కన్ఫర్మ్. తనకు అదే తృప్తి, అదే తృప్తి. ఇంకా అమ్మాయి ఎంత చెప్పి నేను అది నా హ్యాపీనెస్, నా పని నాకు, నీ డబ్బు నీ పేరు నాకు అవసరం లేదు, నువ్వు మంచిగా ఉండు, నేను డిస్టర్బ్ చేయను. ఒక మగాడికి ఎందుకంటే ఏం కావాలి అంటే చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను నా ఫ్రెండ్ సర్కిల్లో, మొగుడు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఏడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి, వాట్సాప్ ఏంది, నువ్వు అదే వచ్చి ఫోన్ చేసింది, ఈడేవుడు ఫోన్ చేసిండు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, నా 16 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి, నా పిల్లం ఒక్కరోజు ఫోన్ చేయదు, నేను ఏడంటే అన్నే ఉంటా, నా సినిమాలు నేను 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేయలేవు అని కూడా అడగదు, పిల్లల్ని ముగ్గురు తనే చూసుకుంటుంది, నాకు ఏ రోజు జ్వరం వచ్చినా ఏదైనా నా వరకు తీసుకురాదు, ఆయన మైండ్తో చేసే పని డిస్టర్బ్ చేయొద్దని. అట్లా అనిపిస్తుంది. అంటే వీళ్ళ పిల్లలు ఎందుకు ఉన్నారు ఇట్లా, ఎందుకు అంత టార్చర్ పెడతారు, ఎందుకు ఇంత పోగానే ఓయ్యా వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్, వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్ అంట. ఒరే నువ్వేం చేస్తున్నావు రా వీడియో కాల్ అంటే, అది అంతేరా అది అంతే అంటే నాకు అనిపిస్తుంది, అమ్మ నేను ఎంత సేఫ్ జోన్లో ఉన్నా, నాకు ఎంత మంచి పిల్లని దొరికింది, నాకు ఆ టార్చర్లు ఏమీ లేవన్నా. నేను చెప్తున్నా కదా, నా పిల్లల బర్త్డేలు కూడా నాకు ఇప్పటికీ మతి లేదు, మొత్తం ఆమె ఆర్గనైజ్ చేసుకుంటారు అంత. అంటే ఈ రోజు బర్త్డే ఉందా అని కూడా నాకు తెలియదు. అమ్మాయి చెప్తుంది రేపు బర్త్డే ఉంది గుర్తుపెట్టుకో అని. నా పెళ్లి రోజు ఒక 3 సార్లు కొమరకట్టి షూట్ జరుగుతుంది, నైట్ 8 అయింది, నాకు పెళ్లి రోజు అంత మరి తెలియదు. సాయంత్రం 8 గంటలకి బాగా స్నానం చేయన్నది, ఎందుకంటే ఈ నైట్ అన్న గుడికి వేస్తాం, ఈరోజు మన పెళ్లి రోజు అని. ఊరిని అమ్మ మన పెళ్లి రోజా ఈరోజు, మీరు షూట్లో ఉన్నారు, ఊర్లోనే ఇంట్లోనే ఛానల్ షూట్, ఛానల్ షూట్ అట్లా 3 times జరిగింది. అంటే ఆ అమ్మాయి ఏంటంటే, నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం, ఇంకా ఎక్కువ జర స్టైల్ వాడడము, సోకులు వాడడం ఏమి ఉండవు. అట్లాంటి పిల్లలు తక్కువ అన్న దొరకరు. నువ్వు అదృష్టవంతుడు. అదే అందుకే నేను ఇంత సక్సెస్ అయినా అనిపిస్తుంది. సూపర్. అయితే నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అని తెలియగానే మా టీంకి చెప్పాను. సో అందరూ ఎక్కువ అడిగింది ఏంటంటే ప్యారడైజ్ అప్డేట్స్ అడుగు అని చెప్పి అడిగారు. సో ప్యారడైజ్లో నాకు తెలుసు పర్సనల్గా మీది ఫుల్ లెంత్ క్యారెక్టర్, ప్యారడైజ్ మొత్తం ఉంటారు మీరు అన్న. లేదన్నా లేదు. అయితే ఏమైందంటే నేను అగ్రిమెంట్ చేసినప్పుడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండే, ఇది ఇరుముడు ఒప్పుకోక ముందు. అదే ఒప్పుకున్న కమిట్ అయినా షూట్ కనేటప్పుడు ఆ క్యారెక్టర్ డిలీట్ అయిపోయింది. సార్ ఏమన్నాడు, శ్రీకాంత్ సార్ ఏమన్నాడు అంటే, అన్న క్యారెక్టరు రాసే క్రమంలో తీసే క్రమంలో ఎగిరిపోయింది, కొంచెం డైలాగులు తక్కువ ఉన్నాయి, నిన్ను అక్కడ పెట్టాలంటే నా మనసు ఒప్పట్లేదన్నా, వేరే క్యారెక్టర్ పెడదామన్నాడు. ఆ లోపు సరే అని అది చాలా గ్యాపులు వచ్చింది. ఆ లోపు సినిమా అయిపోయింది. ఇది ఇరుముడి అయిపోయింది. మళ్ళా ఒకసారి కాల్ చేస్తే ఇంకో డాక్టర్ క్యారెక్టర్ అన్నారు.
ఆ క్యారెక్టర్కి చేస్తుంటే దానికి డైలాగులు తక్కువ ఉన్నాయి, వద్దన్నా నిన్ను పెడితే మంచిగా పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సరే అని ఊకున్న. లాస్ట్కి ఏం చేసిండు, క్లైమాక్స్లో ఒక మంచి ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చిండు. మంచి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఉంది. అయిపోయింది, ఇంకొక 3-4 డేస్ ఉంటుంది షూట్, అంతే సినిమా అంతా అయిపోయింది. చాలా బాగా వచ్చిందన్న. నాకు హ్యాపీ ఏంటంటే ఈ ఇరుముడి ఎంత సక్సెస్ అయిందో ప్యారడైజ్ కూడా అంత సక్సెస్ అవ్వాలి. ఆ డైరెక్టర్ నిలబడాలి, ఆయన మంచి వ్యక్తి. నానన్న కానీ అందరూ ఎవరైనా 24 క్రాఫ్ట్స్ వేల మంది కష్టపడేది సక్సెస్ కోసమే. దేవుడి దయ వల్ల తెలుగు సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆ ఖాతాలో ప్యారడైజ్ కూడా ఉండాలి, బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ప్యారడైజ్ షూట్ మొత్తం మీ ఊరి పక్కనే జరిగినట్టుంది, ముచ్చింతల్లో. ఆ సెట్ మొత్తం ఎన్విరాన్మెంట్ చెప్పండి ఎలా ఉంది? అంతా ఇక నీకు ఒక కేజీఎఫ్ వాతావరణం కనబడుతుంది అన్న. కానీ అంత ఒక పాత బస్తీ. అది చూస్తేనన్న ఇప్పుడు ఇరుముడి అనుకో, మనం ఇది ఒక ఫ్యామిలీలా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అది చూసినా అర్థం కాదు కానీ స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది అన్న. ఆ గ్రాండియర్ ఉంటుంది. మనకు లొకేషన్ ఒకలా ఉంటుంది, నువ్వు చూసే విధానం ఒకలా ఉంటుంది. అసలు అది మామూలుగా ఉండదు. సంపన్న క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, నాణ్యన్న క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరిది అదంతే, అదొక తోపు అంతే సినిమా. అది మోహన్ బాబు గారిని కలిసారా? సెట్ లేదన్నా, నా కాంబినేషన్ లేడు సార్. అంటే ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్ మోహన్ బాబు గారి కాంబినేషన్ ఉండే. ఫస్ట్ చెప్పిన క్యారెక్టర్ నాకు తెలుసు ఉండే. అది ఫుల్ లెంత్ రోల్ సినిమా అంతా ఒక జర్నీ ఉంటుంది మెయిన్ క్యారెక్టర్. అది నాకు తెలుసు, బట్ మారిందన్న విషయం నాకు తెలియదు. మారింది ఇక దేవుడి దయ వల్ల. ఏంటంటే నా బాధ ఏంటంటే శ్రీకాంత్ అన్నతో ఉండాలి నేను, చిన్నదా పెద్దదా పక్కన పెట్టు, నాకు తెలిసిన వాళ్ళ సినిమాల్లో నేను ఉండాలి. బట్ శ్రీకాంత్ ఓదిలా గారికి మీ మీద ఆ స్పెషల్ కేర్ ఏంటి? ఆయన దసరా సినిమాలో పెట్టుకున్నారు, ఇప్పుడు ప్యారడైజ్లో ఇన్ని క్యారెక్టర్లు పోయినా కానీ మళ్ళీ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని పిలిచి పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అవునన్నా, ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని తెలుసు నాకు. అన్న అది అయినప్పుడు అన్నా లేదు, మీకు బ్రీఫింగ్ జరిగిందన్న విషయం అయితే వాస్తవం కదా? లేదన్నా, అవన్నీ వద్దు. అది అయినప్పుడే సరే చెప్పండి. అంటే నాకు ఆ సినిమా గురించి కాదు కానీ శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ, డాడీ, తమ్ముడు, అన్న వాళ్ళ భార్య, వదిన, వాళ్ళు ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు అన్న. దసరా నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేనే చేసిన, సక్సెస్ మీట్లో నేనే ఉన్నా యాంకర్గా, నాన్న బర్త్డే సెలబ్రేషన్ కరీంనగర్లో నేనే ఉన్నా. ఆ కొమరక్కకి ఫ్యాన్స్ వాళ్ళు, అమ్మ డాడీ ఇద్దరు. అట్లా దగ్గర అవ్వడము, నా మాటతనము, నేను మామూలుగా మాట్లాడుతా అందరిలాగా మాట్లాడాను. యాక్చువల్లీ బ్రో ఇవి ఉండవు కాబట్టి ఊరోనిలాగా, అంటే మన ఇంటి మనిషిలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఇష్టము. శ్రీకాంత్ అన్న ఆయనకు నాకు తెలిసి అయితే అనుకుంటున్నా కొంచెం నేను టైం సెన్స్ ఎక్కువ అన్న. నాకు నువ్వు 5 గంటలకు రా అన్నావు అనుకో, ఒక 4:30కు 4:30కి దసరా సెట్లో సెక్యూరిటీ గార్డ్ కూడా రాకపోయేది, నేను ఒక్కరిని ఉంటుంటే అక్కడ. అందరూ ఆయన ఎందుకు ఇంత తొందర వస్తావు అంటే నా పద్ధతి అంతే. ఇక నేను ఆ క్యారవాన్లోనే ఉండడం అది నా వల్ల కాదు. ఎన్నో చెట్టు కింద సప్పుడు చేయకుండా ఉంటా. నా బాధ ఏంటంటే నేను అక్కడ సంసారం చేయట్లే. నేను రిచ్గా మేనేజర్లను తిట్టడము, వాళ్ళను ఇవన్నీ నాకు ఏ వద్దన్నా. నా ఆకలి, నా ఆవేదన నాకు స్క్రీన్లో కనబడాలి అంతే. నువ్వు నాకు ఏది ఇవ్వకపోయినా పర్లేదు, నా ఆశ, నా కోరిక ఏంది, నేను స్క్రీన్లో కనబడాలి. నన్ను ఆడియన్స్ ఇప్పుడు నాగుల్ క్యారెక్టర్ని నీకు ఎంత పెద్ద క్యారవాన్ ఇచ్చిర్రు, నీకు ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చిర్రు, నీకు ఏ ఫుడ్ పెట్టరు అంటారా? నాగులుగాడు ఎంత బాగా చేసిండు అనేది చూస్తాను. నేను అదే అంట. నువ్వు ఇది కొంతమంది నాకు సలహాలు ఇస్తారు, నువ్వు జర పెద్ద సెలబ్రిటీవి, నువ్వు మెయింటైన్ చేయవు డ్రెస్సులు కానీ, నువ్వు ఏడుకోయినా ఒక రిచ్గా ఉండాలంటే నా తోటి కాదన్నా. అది బాడీలో లేనిది నేను ఏడికెళ్ళి, ఇది అంతా నేను కష్టపడితే వస్తుంది కానీ నా పుట్టుకలో లేదు కదా అది. నేను ఎన్నో కష్టాలు పడితే గీడి దాకా వచ్చిన. ఇప్పుడు నేను ఏదో అవి అంటే నా వల్ల కాదన్నా. మా ఊర్లో కూడా అంటారు, నువ్వు ఏందిరా ఇరుముడి సినిమా రిలీజ్ అయింది, గంత బ్లాక్ బస్టర్ అయింది, ఊర్లో లుంగి కట్టుకొని ఆ పొలం కాడిపోయి మోరి తవ్వుకుంటా ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటున్నా అంటే ఏమో నాకు అదంతే, నా బతుకు అంతే. ఇక ఆ విషయంలో నేను ఏం చేయలేను దాన్ని. అదే బ్యూటీ కూడా. ఏమో కొందరు అంటే తిడతారన్న, నువ్వు మెయింటైన్ చేయాలి, ఒక రిచ్గా ఉండాలి, ఒక సెలబ్రిటీ లాగా గ్లాసెస్ పెట్టుకొని అట్లా తిరుగుతుండాలని.
అమ్మ నా వల్ల కాదు, నా బాడీ ఒప్పుకోదు అది. అండ్ ప్యారడైజ్లో చేశారు కాబట్టి అన్న. నాని గారితో కాంబినేషన్ సీన్స్ ఉండొచ్చు, ఉన్నాయి. ఉన్నాయి. ఉంది. సో మీరు దగ్గర నుంచి ఆ మనిషిని చూశారు, ఆయన కష్టాన్ని ఇది చూశారు. 4వ సినిమా అన్న నేను. సో నాని గారి ఆ వ్యక్తిత్వం కానీ సినిమా కోసం ఆయన కష్టపడే తీరు కానీ ముఖ్యంగా ప్యారడైజ్ విషయంలో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయండి. నానిగారి విషయం అంటే నాకు జెర్సీ నుంచి నేను లోకలు, జెర్సీ, దసరా, ఇది 4వ సినిమా. అన్న కూడా సినిమా కోసం ప్రాణం పెడతాడన్న, ప్రాణం పెడతాడు, ఇచ్చి పడేస్తాడు. అంటే మనం బతుకున్నదే సినిమా కోసం అన్నట్టు చేస్తుంటాడు, అంత కేర్ తీసుకుంటుంటాడు. చూసిన ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు, హీరోగా చేసిన సినిమాలు, ప్రతిదీ అంటే ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్ అంత ఉంటుంది. పక్కోళ్ళకు కూడా మంచి మర్యాద ఇస్తాడు, ఎవరిని ఏం అనడు. అంటే చిన్న చూపు అయితే చూడడన్న, మంచిగా మాట్లాడతాడు, పలకరించిన కాడికి మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. ఈ దీని విషయంలో ప్యారడైజ్ వరకు నేను వచ్చిన అంటే మెయిన్ ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలన్నా. నా లైఫ్లో ఆ మనిషి అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఆయనకి ఇంతవరకు నేను ఛాయ్ కూడా తాపలేదు. వినయ్ అన్న అని ఉంటాడు, జెర్సీకి, దసరాకు, ఈ ప్యారడైజ్కు కో డైరెక్టర్. అన్న నేను మల్లిరావ సినిమాలో పరిచయం. నాకు అప్పుడు 1000 రూపాయలు నా పేమెంట్, బైక్ ఉంది నా దగ్గర, పెట్రోల్ కూడా డబ్బులు లేవు. అక్కడ నుంచి ఇక్కడ దాకా నా బిహేవియర్ నచ్చి, నా టైమింగు అదంతా నచ్చి నన్ను ఏడుకోయినా ఫస్ట్ సజెస్ట్ చేస్తాడు. ఈ ఇరుముడి మెయిన్ అన్న, ఇరుముడి కూడా నేను ఆయన కాల్ చేసిన, అన్న వినయ్ అన్నకి ఇట్లా కాల్ వచ్చిందన్న, వెళ్ళాలా, మళ్ళీ ఇక్కడ మన మాట పోతుంది, డేట్లో అడ్జస్ట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కదా అంటే, అరే నేను కో డైరెక్టర్ని, ఇక్కడ ఏమైనా డేట్లు అట్లా ఉంటే నేను అడ్జస్ట్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. శివ సార్ నీ గురించి ఒక క్యారెక్టర్ రాసిండంటే అది మామూలు విషయం కాదు, నువ్వు ఒప్పుకో, 100% చెయ్యన్న. ఒకవేళ ఆ రోజు ఆయన నేను వద్దురా కొమరం ఇబ్బంది అవుతుంది అంటే నేను చెయ్యకపోతే కదా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యేది. అస్సలు నేను ఇప్పటికీ ఆయనకు చెప్తా, వినయ్ అన్న ఆయన డిసిషన్ నా డిసిషన్, ఆయన ఏది చెప్తే తింటా నేను గుడ్డిగా. ఆయన అంటే అంత ఇష్టం, నన్ను అంత నమ్ముతాడన్న. అంటే ఈ ప్యారడైజ్లో చెప్పండి నాని గారి గురించి. అంటే ఆయన సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది, చొక్కా లేకుండా జడలు అయితే వేసుకొని? నా కాంబినేషన్ ఉన్నప్పుడు చొక్కా ఉందన్న, ఇంకా చొక్కా ఉంది, మంచిగా ఉన్నాడు. అంటే నేను ఆయన చూసి దసరాలోనే చూసిన ఎక్కువ, ఇంట్లో తక్కువ. కానీ దసరాలో మురికిలో బురదలో పొరలడం, ఎంత అసలు చలి, ఇట్లా మనం ఇట్లా కూడా ఇట్లా వణికే చలిలో బావిలో దుంకి కత్తి తీస్తాడు. అంత చలిలో వాటర్లో దుంకి రాత్రి 4 గంటలకు ఏమో తెల్లారుజామున ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చేస్తే నానెన్నలాగా హార్డ్ వర్క్ అంత కసి ఉంటే ఇండస్ట్రీలు ఉండాలి, లేకుంటే మూసుకొని పోయి ఇంటికాడ పని చేసుకోవాలి. ఏం చెప్పారు నిజంగా అన్న. అంటే నాని అన్న చూస్తే, ఒరే అంత డబ్బు ఉంది, అంత సంపాదించుండి, అంత పేరుంది, ఆయన ఇప్పటికీ 24 hours ఇట్లా పోరాడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఇంకా చెయ్యాలని. మనకేమొచ్చిందిరా నాయన, మనకేముంది, మనం ఇంకేది ఉన్నాము, ఇంకెంత కసిగా ఉండాలి, ఇంకెంత కష్టపడాలి. నాన్నని చూస్తే అర్థమైపోద్ది అన్న. నాన్నని చూస్తే అసలు చేస్తే ఆయనలా బతుకు, లేకుంటే మూసుకొని వెళ్ళిపోయి ఏదైనా దందా చేసుకో. ఆ విషయం అయితే నేను గమనించినాను. సూపర్. అయితే ఇప్పుడు దాకా మనం సినిమాల గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ కాసేపు పక్కన పెడతాను. ఒక యక్షగానం సంబంధించిన ఏదన్నా ఒక చిన్న పాట పాడండి. అన్న నేను మర్చిపోయినా అవి. అంటే మొన్ననే వేసిన వీధి నాటకం మా ఇంటి ముంగల్నే, అప్పుడు మల్లన్న ఆట ఆడినాము. ఆడినప్పుడు అందరు ఏమన్నారంటే, కొమరం నువ్వు ఆడితే, నువ్వు గెటప్ వేస్తే ఎక్కువ మంది వస్తారు, కంపల్సరీ 2, ఒకటి రాజు గెటప్ ఉంటుంది, ఒకటి లేడీ గెటప్ ఉంటుంది, ఇవి నువ్వే వేయాలంటే సరే అని తప్పదు, మన ఊరోళ్ళు కదా, ఎంతైనా పుట్టిపోయింది అక్కడ అని. అందరు ఏమన్నారంటే, అరే నువ్వు మళ్ళీ అటు పోతున్నావురా, 100వ మెట్టెక్కి, అరే నాయన నా పుట్టుకనే ఆడ, నేను దాన్ని వద్దనుకోలేనని అక్కడ వేసినప్పుడు 2 వేసిన అన్న. చాలామంది వచ్చారు. రాజు గిటప్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, మామూలుగా చేయలేనన్న. 2 టగ్గపరి చేసిన. అందులో లేడీ గిటప్ తోటి ఒకటి ఉంటుందన్న, మల్లన్నని దేవుడిని ఆయనను వదిన నేను వాళ్ళకి సాడీలు చెప్పి నా రూమ్లోకి దొబ్బి తాళం వేస్తారు. తాళం వేసినప్పుడు అప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, రరా మోహన కారా నాతో గూడు మదిని దీరా వీరా నిన్ను కోరిరారా, రరా మోహన కారా నాతో గూడు మదిని తీరా వీరా నిన్ను కోరినారా. అంటే ఈ ట్యూన్లో ఉంటుందన్న.
ఆ మల్లన్న కోసం తాపత్రయపడ అంటే ఇంత ఏది నా సరి సుందరాంగి 7 లోకములలో వీరా కోరియుంటి నీరా అంత చేసిన ఆయన తలుపులు బద్దలు కొట్టుకొని పోతాడు. దాంట్లో ఒక సాడిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. సొంత బిడ్డనే కామంతో చూసి రేప్ చేయాలని చూస్తాడు ఆ చంద్రగుప్త మహారాజు. దాంట్లో ఉంటుంది, ఆహా ఎవరు ఈ కన్య ఎంత అందంగానున్నది, యక్ష గరుడ గాంధర్వ కిన్నెర కింపుష కన్యయ లేక దివి నుండి భూకి దిగి వచ్చిన అప్సరసయ నా ఓ కన్యాలలామ 16 సంవత్సరములు కామాదాహంతో ఉన్నాను, రమ్ము నా చెంతకు రమ్ము నాకు ముద్దిమ్ము అంటే వాడు సొంత బిడ్డనే రేప్ చేయడానికి చూస్తే శంకరుడు వచ్చి శాపం పెడతాడు. ఇప్పటికీ శ్రీశైలంలో ఉంటుంది ఆయన బండ, పచ్చబండగా మారిపోతాడు అన్నాడు. అవి అన్న. అండ్ సడన్గా ఎందుకు ఈ యక్షగానం గురించి అడిగానంటే దీనికి ఒక కారణం ఉంది. ఏందన్నా? వేణుగారు మీకు తెలుసు కదా? నాకు తెలుసు అన్న, బాగా క్లోజ్ కదా. మంచి క్లోజ్ అన్న. అయితే మీరు ఈ తెలంగాణ మాండలికం చాలా అద్భుతంగా మాట్లాడతారు, బాగా యాక్ట్ చేస్తారు. ఆ విషయం వేణుగారికి కూడా తెలుసు. కానీ బలగం సినిమాలో కానీ ఎల్లమ్మ సినిమాలో కానీ మీకు అవకాశం రాలేదు. ఎల్లమ్మ చాలా స్పెషల్గా యక్షగానం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా. సో అది కూడా అందరికీ తెలుసు. మీరు ఆ కళాకారుడు కూడా, అయినా మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఎప్పుడన్నా వేణుని అడిగారా ఇది? అంటే బలగం అప్పుడు నేను దసరా చేస్తున్నా. అడిగారా వేణు మిమ్మల్ని? అడగలేదన్న. కాకపోతే హ్యాపీ ఏంటంటే నిన్నగాక మొన్న వేణన్న కాల్ చేసిండన్న. కాల్ చేసి ఒరే కుమరం మెసేజ్ పెట్టిండు, కాల్ చేయరా నేను వేనంటే ఫోన్ చేస్తే బాగా హ్యాపీ అనిపించింది. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒరే అమ్మ చించి ఆరేసినవరా, అంత పెద్ద హీరోతో ఆపోజిట్ క్యారెక్టరు సార్ ఇవ్వడం ఏందో, శివనిర్వాణ సార్కి అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 12 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నా, మాకే అనిపించలేదురా నీ మీద అంత స్కోప్ ఉంది నీ దగ్గర అని. మేమే ఆలోచించలేకపోయినాము. అసలు ఏ కోణంలో ఆలోచించిండో, ఎందుకు ఆలోచించిండో కానీ పర్ఫెక్ట్ పట్టిండ్రా, నీ కళ్ళని మాత్రం భలే చూపించిండు, చాలా బాగా చేసినావు. అసలు అల్టిమేట్. అసలు కొమరక్క అసలు ఎక్కడ కనబడలే, వాడు నాగులుగాడే కనబడ్డాడు. ఎల్లమ్మలో క్యారెక్టర్ ఉందిరా చెయ్యాలి అన్నాడు. అంటే ఏడుపు ఒక్కటే తక్కువ. నేను ఫోన్లో ఉన్నా కాబట్టి అన్న నీకు దండం పెడతానే, అందరూ నాకు బలగం చేసినప్పుడే నేను దసరా చేసిన, ఇవి చేసిన అవి చేసిన అంటే, కాదయ్యా నువ్వు బలగంలు ఉండాలి. ఊరోళ్ళు ఎట్లుంటుందిగా, వాళ్ళు ఏది చూస్తే అల్లు ఉండాలి. మనం ఏ బలగంలు ఉండాలి కానీ, నువ్వు కొమరక్క అంటే ఏంది, కొమరం అంటే తెలంగాణ, నువ్వు బలగంలు ఉండాలి కానీ ఇచ్చిన ఇంపాక్ట్ అటువంటి ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మన మనిషి అందులో ఉండాలి. అది కింద కామెంట్లలో కూడా నేను గమనిస్తుంటే కొమరక్కు ఉండేది ఉండే, కొమరం ఉండేది ఉండే. నాకు ఆ విషయం కూడా చెప్పిన అన్న, బలగం అప్పుడే నన్ను ఇట్లా చాలామంది టార్చర్ పెట్టిరన్న, నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు లెక్క కాదు, బలగంలో ఎందుకు లేవు నువ్వు, తెలంగాణ యాస భాష నువ్వు ఎంత పైపోయినావు, నువ్వు ఎందుకు లేవు అంటే, ఏమో ఆ క్యారెక్టర్ మనం సెట్ అవ్వలేదు ఏందో అనుకున్నాడో ఏమనుకున్నాడు అన్న, ఏమనలేదు. ఇప్పుడు ఎల్లమ్మలో అయితే ఫోన్ చేసిండు, క్యారెక్టర్ ఉందిరా నువ్వు చెయ్యాలి, అది నీకు ఇట్లా చేస్తావా అంటే ఫోన్లోనే చేసి చూపించిన, అరే అదిరిపోయిందిరా నువ్వు కంపల్సరీ చెయ్యాలి అన్నాడు. యాక్చువల్గా నాకు తెలియదు, నేను వేణుగారి సెన్సిబిలిటీస్కి ఆయన తీసే ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలకి మీలాంటి వ్యక్తి అయితే యాప్ట్గా సరిపోతారు అనుకుని అడిగాను. నా బాడీలో ఉన్న ఆలోచన విధానము, నేను చేసే విధానం మొత్తం వేణన్నకు సెట్ అవుతుంది. ఆయన అదే అంటుండే. ఆయన ఏమంటాడంటే, ఆయన తెలంగాణ యాస ఇంతలోనే అనుకున్న మనిషి సీలేరు యాసలో తీసిన సినిమా, అది ఆంధ్ర స్లాంగ్లో తీసిన సినిమాలో నిన్ను పెట్టడము, అంత పెద్ద క్యారెక్టర్ రాయడము, నువ్వు దాన్ని పండించడము, ఈజ్ ద మిరాకిల్ రా అన్నాడు. సో ఎల్లంలో మీరు చేస్తున్నారంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే చెప్పిండు, ఇక అది అన్న అయితే నువ్వు చేస్తున్నావు చెయ్యాలన్నాడు. ఇక ఆయన చేస్తే హ్యాపీ. అండ్ ఇప్పుడు మాత్రం మీ కెరీర్కి సంబంధించి మాట్లాడుకున్నంత వరకు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాత్రం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో వాటికి మీరు క్లారిఫై చేయాలి. మీరు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని 200 కోట్ల రూపాయల ఆస్తి అంటే అవును అన్నారు. సో అది ఎంత వైరల్ అయిందంటే మొత్తం వైరల్ అయింది. నిజంగా ఇబ్బంది కూడా పెట్టింది అన్న. నిజంగా ఎంతవరకు ఉంది మీ ఆస్తి అన్న? 200 కోట్లు ఏడికెళ్ళి తెస్తే నేను 20 ఎకరాలు 200 కోట్లు అంటే 20 ఎకరాలకు 200 కోట్లు లేదు. ఆ రోజు శివ ఏం చేసిండంటే, నీకు భూమి ఎక్కువ ఉందంట కదన్నా ఇదంటే, శివ మా అయ్యేది ఉన్నది 2.5 ఎకరాలు, మా అత్తగారు ఇచ్చింది ఇంత, నేను కష్టపడి మాటిలో యాంకర్ చేసినప్పటి నుంచి ప్రతి రూపాయి దగ్గర పెట్టుకొని కలుపు ఖాళీ పెట్టుకొని నేను నా పెళ్ళం ఉపాసం ఉండి ఇప్పుడుండి భూమి కొనాలి ఏదో ఒక రోజు పిల్లలకి. నేను ఏదంటే మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ చూసిన, నేను
మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారి గురించి చెప్పిండు. అవును, అక్కడ ఇన్స్పైర్ అయిపోయినా, లేదు లేదు లేదు, అంత పెద్ద వ్యక్తి చెప్తుండంటే భూమికి ఏదో విలువ ఉంది. ఆ రోజు ఫిక్స్ అయిపోయి ప్రతి రూపాయిని భూమి మీద పెట్టి 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 అది కొంత ల్యాండ్ అయింది, కొంత అయింది. అన్ని కోట్లు అయితే కాదన్నది. షాద్నగర్ మా అంటే ఒక్కొక్క ఎకరా 3 కోట్లు 2 కోట్లు 1.5 కోట్లు ఉంటుంది. అన్నీ ఒక దగ్గర లేవు కదా. అట్లా ఏదో ఉన్నకాడికి ఉంది. నా అంటే నేను హ్యాపీగా బతికేటట్టు పిల్లలు బతికేటట్టు 20 ఎకరాలు 20 ఎకరాలు ఉందన్న. ఉంది అంతే. అంటే శివ ఏం చేసిన దాని అంటే నీకు 200 కోట్లు ఉంది అనేసరికి నాకు సడన్గా నవ్వు వచ్చింది. దాన్ని వైరల్ చేస్తే అది ఎంత ఇబ్బంది పెట్టిందంటే కొన్ని సందర్భాలలో వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అన్న కాడికి అయిపోయింది అది. బట్ అది ఓవర్ చేసినా సరే నెంబర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ వాస్తవం అయితే వాస్తవం కదా. ఇప్పుడు ఈ జబర్దస్త్ కానీ ఈ చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం జీవితాంతం పరితపించే ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికంటే పోల్చుకుంటే కొమరము కమర్షియల్గా ఎకనామికల్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. అయితే అన్న నేను చెప్పాను, ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా దగ్గర పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు, బండి లేదు. నేను సత్యన రూమ్లో ఉన్నప్పుడు 1500 రూమ్ రెంట్ కట్టుకోనికి లేము. నేను చెప్పిన చాలా ఇంటర్వ్యూలలో సిగ్నల్ దగ్గర అవి నైటీలు అమ్ముతుంటే పర్సులు, గొడుగులు, అవి మ్యాజిస్ట్రేట్ బుక్కులు, ఎఫ్ఎం రేడియోలు. గుర్తుందా అన్న? ఎఫ్ఎం రేడియోలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా 10th నేను అప్పుడు కోటిలో ఎఫ్ఎం రేడియోలు అమ్ముతున్నా. కొత్తగా వచ్చిన గుర్తుందా? సెల్లులు వేసి అప్పుడు అమ్ముతున్నా నేను. అంటే అన్ని కష్టాలు పడ్డోన్ని వచ్చిన ప్రతి రూపాయిని నేను ఇప్పుడు జలసాలకి పబ్బులకు ఎంజాయ్ చేయడానికో పెడితే దానికి అర్థం ఉంటుందా అన్న? నేను ఎంత కష్టపడ్డా కదా. 2000కు నా ఫస్ట్ జీతం హోటల్లో కామత్ హోటల్, కోటి కామత్ హోటల్లో నెలకి 750 రూపాయలు. మోరిగా అడగాలి, ప్లేట్లు అడిగేది. నెలకి 750 రూపాయలు. 750 రూపాయలు నెలకు కష్టపడ్డోడిని దేవుడు ఆశీర్వదించి కష్టపడుతూ వచ్చే ట్రావెల్లో ఒక చిన్నగా లక్కీ లాటరీ లాగా సక్సెస్ అయినాం. దాంట్లో ఎంతో కొంత డబ్బు వచ్చినప్పుడు దాన్ని మనం వృధా చేయకుండా కరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఒకరి నెత్తి మీద చేయి పెడతలేము, ఓ దొంగతనం చేస్తలే, వాళ్ళు లంగతనం చేస్తలే అన్న నమ్మవు. ఎంత ఇబ్బంది అనిపిస్తుంది తెలుసా? ఒక మొగాడిని అయ్యుండి ఒక ఆడదానిలాగా చీర కట్టుకొని 1.5 కిలోల విగ్గు, అది విగ్గు హెడ్ఏక్ వస్తుంటుంది, అంత విగ్గు కట్టుకొని కింది నుంచి పై వరకు ఒక ఆడదానిలాగా రెడీ అయ్యి తోలుబొమ్మలాక వాడు ఈవెంట్లలో వాడు ఆడమన్నట్టు ఆడి పాడమన్నట్టు వాడికి నచ్చే వరకు వాడిని ఎంటర్టైన్ చేసి వాడు ఇచ్చే డబ్బులు తీసుకొని వస్తుంది. అంతే కదా. అది ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? మా భార్య అనేది బావా హ్యాపీ అనిపిస్తుంది కానీ ఒక తోలుబొమ్మలా ఆడుతున్నావు బావా ఈవెంట్లల్లో, నా పిల్లల కోసం మన కోసం నువ్వు ఆ మనీని వేస్ట్ చేయొద్దు బావా. ఎంతో కష్టపడితే వచ్చిన పైసని వృధా చేస్తే దానికి అర్థం ఉండదు. మనం ఖాళీ కడుపుతో ఉన్నా సరే పిల్లలన్నా మన పడ్డ కష్టం పిల్లలకు పడొద్దు, మనం కన్నందుకన్నా వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇద్దాం అని నేను నా భార్య కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ ట్రావెల్ చేసినాం. ఇన్వెస్ట్మెంట్ నేను ఇప్పటికన్నా తెలుసాను ఆమని మేడానికి కానీ క్లోజ్ ఆమని మేడం నాకు ఎవరికైనా శ్రీకాంత్ అన్న కానీ ఎవరు కలిసినా నేను ఒకటే చెప్తాను, తాగు అని చెప్పను, పబ్బుకో అని చెప్పను, ఎంజాయ్ చేయను. సినిమాల గురించి కూడా మాట్లాడినన్న నాకు పరిచయం 1/2 అవర్లోనే ఒకటే చెప్తాను, తమ్మి ఏమైనా డబ్బులు ఉంటే ల్యాండ్ కొనుక్కో తమ్మి, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, పేరు ఎప్పుడు ఉండదు, ఈ హోదా ఎప్పుడు ఉండదు, నా మాటిను. మా ఊర్లో కాదు మీ ఊర్లోనే కొనుక్కో, ఆంధ్రాలో కాకినాడలో కొనుక్కో, నీకు నచ్చిన ఊర్లో కొనుక్కో. ఈ భూమి మీద భూ ప్రపంచం మీద ఎంత వస్తే అంత ల్యాండ్ మాత్రమే కొను, ఎవరికంటే వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆగం కాకు. ఇదైతే సజెస్ట్ చేస్తాను. నన్ను ఇబ్బంది అనుకున్నా సరే నా వల్ల నేను 100 మందికి చెప్తే ఒక 50 మంది మారిర్రన్న. వాళ్ళు ఈ రోజుకి ఏమంటారు అంటే కుమరంగాడు ఆ రోజు చెప్పకపోతే నేను ఇది కొనకపోతుంటే ఈరోజు ఇన్ని కోట్లు అయింది. కరెక్ట్. అయితే నాకు ఈ భూములు కొనే విషయంలోనే ఒక చిన్న డౌట్ ఉంది, మీరే క్లియర్ చేయాలి. సో మీరు ఇప్పుడు రేటు చెప్పారు, భూమి రేటు ఇప్పుడు చెప్పారు, మీరు కొన్న తక్కువ అమౌంట్తో ల్యాండ్ కొన్న ఎంత అమౌంట్తో కొన్నారు? ఫస్ట్ నేను మా టీవీలో మా మ్యూజిక్లో యాంకర్గా చేసినప్పుడు అన్న 3,20,000 ఉందన్న. 3,20,000 కొన్న ల్యాండ్ ఈరోజు 3 కోట్ల పైన, 2 కోట్లు ఉంటుందన్న. అది కదా ఇన్వెస్ట్మెంట్ అంటే అదే నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరూ మనకు వచ్చే డబ్బుని మనం సరేబ్బా నువ్వు 7,000 చంపాయి, 7,000ని నువ్వు ఎలా ఎంత బలో బతకగలుగుతావు, ఎంత జమ చేసుకోగలుగుతావు. అందరు మళ్ళీ శాస్త్రాలు చెప్తారు. చాలామంది ఏమంటారు అంటే సచ్చినాడు కట్టకపోతే తాగు తిను ఎంజాయ్ చేయి.
ఒరే నాయన అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోకు, పిల్లల్ని కనకు, మీ అయ్య నీకు ఎంతో బెస్ట్ లైఫ్ ఇచ్చిండు, అంతకన్నా నువ్వు బెస్ట్ లైఫ్ ఇవ్వాలి కదా వాళ్ళకి. నువ్వు అలా అట్లాంటప్పుడు పిల్లల్ని చేసుకోకు, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుండు, తాగి తినుకుంటుండు. నేనేమంటా అంటే మొత్తమే తాగి మొత్తమే అట్లా చేయకుండా లిమిట్లో ఉండి ప్రతి దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నడిస్తే మాత్రం హ్యాపీ ఉంటుంది అన్న. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అన్న, జబర్దస్త్లో కొంతమందికి మీరు ఇలాగే ల్యాండ్ కొనమని చెప్పారు. చాలా మందికి చెప్తాను. ఒక్క పర్సన్ మాత్రం మీరు చెప్పిన మాట విని ల్యాండ్ కొన్నాక కొన్ని రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చి ఇంచుమించు అది ఆనందంతోనే ఏడ్చినంత పని చేసి మంచి ఇన్వెస్ట్మెంట్ అయిందిరా కొమరం అని చెప్పి చాలా ఆనందపడ్డారంట. ఎవరు అతను? వద్దులే అన్నాళ్ళ పేర్లు వాళ్ళు ఎందుకు చెప్పిన మంచి విషయమే కదా. మంచి విషయమే. నేను రాకేష్ అన్న కొనిపించిన నా పొలం పక్కనే. ఆయన అప్పుడు కొన్నప్పుడు ఎప్పుడు ఒక 1.5 year అయింది అంతే. ఆయన నేను ఇప్పించినప్పుడు మెయిన్ రోడ్ బిట్టే, నేను ఇప్పించినప్పుడు 62 ఏముంది, ఇప్పుడు 2 కోట్ల దాకా అయింది అది. అట్లా నేను చాలా మంది కన్నా అంటే చెల్లెలకి మంగ్లీకి కానీ చాలామంది సత్యానికి కూడా నూరు పోస్తుంటే అయ్యా ల్యాండ్ కొను, అయ్యా ల్యాండ్ కొను, ఏమున్నా ఇంత కొనుక్కో. నేను నాకు ఎందుకు చెప్పాలి అనిపిస్తుందని చెప్తా. నేను ఎవరికైనా అదే, నేను ఏ సినిమాకి పోయినా సరే నేను దేని గురించి మాట్లాడు, నాకు అవకాశం ఇవ్వని కూడా అడగా. అన్న మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మీ భార్య పిల్లల కోసం జర ఇన్వెస్ట్ చేయండి అన్న, అది నాకు అనవసరం అన్న. మీరు ఇన్వెస్ట్ చేసి నువ్వు ఇన్వెస్ట్ చేసి నాకు ఇస్తావా? ఎవరికి వస్తుంది? నాకు వస్తుందా? కాకపోతే నేనేమంటే నా లైఫ్లో జరిగిన హ్యాపీని మీ లైఫ్లో కూడా జరుగుతుంది కదా, మీరు బాగుపడతారు కదా. నన్ను ఇప్పుడు తిట్టుకున్నా సరే, ఏడేంది ఇట్లా సోది చెప్తున్నా అన్నా సరే, ఫ్యూచర్లో నేనే గుర్తుంటా, కంపల్సరీ నేనే గుర్తున్నా. మంచి చెప్పినోడే కదా గుర్తుండే. అరే ఆ రోజు ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఈ రోజు ఇట్లున్నా. చాలా మంది హీరోయిన్స్ అంటారు చూడు, పలానా టైంలో శోన్ బాబు గారు ఇదంతా ఫిలిం నారు కొనమన్నారు కానీ నేను కొనలేదు, మిస్ అయిపోయినా అని. అది ఇంకోటన్నా ఇంటర్వ్యూ ఇస్తున్నా కాబట్టి నా లైఫ్లో ఎప్పటికీ నేను కొంతమందికి ఎప్పటికీ నా సక్సెస్ని మా తల్లిదండ్రులను కూడా కన్నా ఎక్కువ అంటే నా లైఫ్లో మా బామ్మడిది రామకృష్ణ అని ఉంటాడు. వాడు నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ నా సక్సెస్ని వాడు సక్సెస్లా ఫీల్ అవుతాడు. నేను సినిమా చూసి యాక్ట్ చేసుకొని ఏడిస్తే నాకే బాధ అనిపించింది. వాడు కానీ వెంకట్ అన్న బామ్మడిది ఉంటాడు, వాడు ఫస్ట్ నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి దాన్ని దగ్గరుండి చూసుకుంటాడు. వాడు మా భార్య ఇప్పుడున్న నా కొమరక్క టీం కూడా బాగా సపోర్ట్ చేస్తారన్న. చాలా ఛానల్ మీద ఎంత వస్తుంది నెలకు రెవెన్యూ మీకు? ఇప్పుడు లేదన్న, వీడియోస్ ఎక్కువ చేయట్లేదు కదా. వీడియోస్ ఎక్కువ కన్నా ఇన్స్టా వచ్చిన తర్వాత యూట్యూబ్కి వెళ్ళట్లే. నా రెగ్యులర్ ఫ్యాన్స్ మాత్రమే 1,50,000 మంది కంపల్సరీ చూస్తారు. ఇక మిగతాదంతా వేరే వాళ్ళు చూస్తారు. 8 lakhs ఉన్నారు సబ్స్క్రైబర్స్. కాకపోతే నీకు దొరికిన ½ hour మొత్తం ఇన్స్టా మీదనే ఉంటుంది. అది 60 ఏళ్ళ ముసలిది కానీ 3 ఏళ్ళ ముసలిది కానీ దాని మీదనే ఉంటుంది. బట్ నెలకు ఒక 7-8 లక్షల రెవెన్యూ ఉండదా? అన్న 4 వీడియోలు నేను పెట్టేది, మీరు యూట్యూబ్ రన్ చేస్తారు మీకు తెలీదా? బట్ 4 వీడియోలు నేను పెట్టేది. బట్ మీకు వాచ్ టైం ఎక్కువ ఉంటుంది కదా, ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం చూస్తారు కదా. అన్న ఎప్పుడంటే కూరగాయల మీద కూతు అని ఒక వీడియో ఉంటుంది, 14 million ఉంటుంది. ఆ ప్రవీణ్ గారు నేను చేసింది. వాడు ఒక 3 years బ్యాక్ ఉండే 7 lakhs 5 lakhs 6 lakhs వచ్చేది అప్పుడు రెవెన్యూ. ఇప్పుడు ఉండదన్నా. నాకు రోగం ఉంది, నేను ఆర్టిస్టులను ఫ్రీగా వాడనన్నా. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చినా నా పద్ధతి ఏంటంటే నేను పడ్డ కష్టం నువ్వు పడొద్దు, నేను తిట్టుకున్నట్టు నువ్వు తిట్టుకోవద్దు. నువ్వు ఈరోజు కొత్తగా అవకాశం కోసం వచ్చినా నీతో యాక్టింగ్ చేయించి సాయంత్రం నా గేటు దాటే ముందు నీ చేతిలో డబ్బులు పెట్టి నా గేట్ దాటనిస్తా. అది నా పద్ధతి అన్న. నేను నా భార్య ఫస్ట్ డబ్బులు లెక్క పెట్టుకుంటాం. 50,000 ఉన్నాయి, 20 మంది ఆర్టిస్టులు, వీళ్ళ పేమెంట్లు, ఫుడ్కి ఇంత, ఇది డబ్బులు బీరువాలో ఉంటేనే షూట్ పెట్టుకుంటా, లేకపోతే పెట్టనన్న. రేపిస్తా అనను. నేను 7 years అయింది, ఎవరిని టచ్ చేసిన అడుగు కొమరక్క టీవీలో 10 ఇచ్చే దగ్గర 5 ఇస్తా, కానీ నీ జేబులో పెట్టి పంపిస్తా. సూపర్. అదే ఇప్పుడు దాకా మనం ఎలాగో డబ్బుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాది సినిమాకి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఇప్పుడు మీరే చెప్పారు, సరే 200 కోట్లు కాకపోయినా 100 కోట్ల ఆస్తి అయితే ఖచ్చితంగా ఉంది, ఛానల్ ఉంది, బయట ఈవెంట్స్ ఉన్నాయి, ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది. అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి
బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. అవునవును. ఎందుకు అవసరమా నాకు, ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న, నేను శివసార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తా సార్. ఆడ 2000 మంది ఉన్నారు జూనియర్స్, డ్రాయర్ లేకుండా జాతర అంతా తిరగమన్నా తిరుగుతా సార్, నాకు హ్యాపీ. నేను ఒకటి చెప్పానన్న, ఆ ఫైట్ జరిగేటప్పుడు అరే దెబ్బలు తాకుతున్నాయి చూసుకోరా అంటే, నా మనసులో మా బామ్మడిది ఉండే బబ్బులు అని, రాజేష్ అని మా తమ్ముడు, అన్న తాకుతున్నాయి అన్న జాగ్రత్త అనంటే ఒకటే చెప్పాను, నాకు 1,00,000 కోట్లు ఉండని, నేను చంపాయని పేరు రాని, ఒకవేళ మాట కాలు ఇరితే చెయ్యి ఇరుగుతుంది, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా. నా కోరిక ఏంటంటే అన్న, నా గోలు నేను సచ్చే వరకు భగవంతుడు నాకు ఇచ్చేది ఆరోగ్యం బాగా ఇచ్చి, నేను యాక్టింగ్ చేస్తూ చనిపోతే చాలన్నా, నాకు అంత పిచ్చన్న యాక్టింగ్ అంటే. డ్రాయర్ ఏందన్నా, నేను ఏమైనా చేస్తా, పెండ పియ్యి ఏది చేయమన్నా చేస్తా, తినమన్నా తింటా, ఏదైనా చేస్తా, నాకు యాక్టింగ్ ఇష్టం, నేను యాక్టర్గానే చచ్చిపోవాలని నా కోరిక. ఇక అంతకన్నా మీ ఆర్మీ జవాన్ ఏమనుకుంటాడు, దేశం కోసము ఆర్మీలోనే నా ప్రాణం పోతే అమరవీరుడిని అయిపోతా అనుకుంటాడు. నాకున్న పిచ్చి యాక్టింగ్, నేను జనాలను ఎంటర్టైన్ చేస్తూ చనిపోతే చాలు, నేను ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అన్న. నువ్వు నమ్మవు, ఒక ముస్లిం ఆమె, ఒక భర్త చనిపోయిండు, పాప చనిపోయింది, కోమాకి వెళ్ళింది, పిచ్చిది అయిపోయింది షాద్నగర్లోనే. ఆమెను హైదరాబాద్ ఇచ్చారు, 4 అన్నదమ్ముళ్ళు అన్న వాళ్ళు, ఒక్కతే చెల్లెలు, పిచ్చిది అయిపోయి రోజు రాళ్ళతో రప్పలతో కొడుతుంది, కరెక్ట్ ఫుడ్ తింటలేదు. ఆమె కొమరక్కటి, ఆమె డోర్ ఉంటుంది కదా, డోర్ కిందికి వెళ్ళి అన్నం ఇట్లా ప్లేట్ ఇచ్చేదిట్టోళ్ళంట, కింద దీన్ని కొడుతుంది మనుషులని, పిచ్చి పిచ్చి చేస్తుందని. ఫోన్లో కొమరక్క టీ పెట్టి కిందికి వెళ్ళి ఇస్తే చూస్తూ అలవాటు అయిపోయి వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. స్టార్ట్ చేసి మెల్లె డోర్ తెరిచి ఆమె బయటికి రావడం, టీవీలో కొమరక్క టీ పెట్టించుకోవడం, అట్లా భర్తను మర్చిపోయింది, బిడ్డను మర్చిపోయింది, మంచిగా అయింది. ఒకరోజు కొమరక్కది అడ్రస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఊరు పక్కనే నేను, కానీ కొమరక్క కావాలి నాకు, కొమరక్క కావాలి అంటే చూపిస్తామని అలా రోజులు గడిపితే ప్యాన్ కురేసుకుందన్న. నాకు ఈరోజు కొమరక్కను చూపిస్తారా లేదా అని వాళ్ళందరూ ఏం చేయాలని అర్థం కాక డోర్ కొట్టి కొమరక్క బయటకు వచ్చింది, తీయమ్మ అంటే బయటకు వచ్చి చూస్తే కొమరక్క లేదు, 4గురిని కొట్టింది. కొడితే ఆమె మా అన్నదమ్ములు అంతా అడ్రస్ కనుక్కొని మా ఇంటికి వచ్చారు. వచ్చి మా భార్య దగ్గరికి వస్తే రోజు వస్తుంటారు జనాలు మా ఇంటికి, కొమరక్క అంటే అంత పిచ్చి జనాలకి, ఆడోళ్ళకి. వస్తే బావ ఒక 4గురు వచ్చిర్రు, ఒక అమ్మ కాళ్ళ మీద వాడు ఏడుస్తుంది, నువ్వు అంటే చచ్చిపోయేటట్టుంది బావా అంట. ఊకో అట్లే చెప్తారు, నువ్వు అది నిజం కాదులే అన్న. లేదు బావ నేను నమ్మలేకపోతున్నా, ఏడుస్తుంది, పాపకు డ్రెస్ తెచ్చింది, ఏవేవో తెచ్చింది బావ అన్నది. సరే అని ఫోన్ మాట్లాడినా. మళ్ళీ ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తే వచ్చిర్రన్న, నా కాళ్ళ మీద పడ్డది లేస్తలేదన్న. నా దేవుడు నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, నన్ను బతికిచ్చిందా? నా అన్నదమ్ములు అరే బాడుకోవాల మీరు బతికిచ్చిర్రా, అందరు 4 మీరు బతికిచ్చిర్రా? కొమరక్క బతికిచ్చింది నన్ను, కొమరక్కే దేవుడు. అన్న నాకు ఏడువాలనా నిజమా? నా మాటలకు అంత వాల్యూ ఉందా కొమరక్కకి? ఇంత మార్పు ఉంటుందా కొమరక్క మాటల్లో? లిటరల్లీ అన్నామే నాకు ఒక ఎండిది ఉంగరం తెచ్చింది, పాపకు తెచ్చింది, ఏడుస్తుంది, ఏదేదో చేస్తుంది, అది టెన్షన్ పడిపోతుంది. నిజమా అనిపిస్తుంది నాకు. మీ మాటల్లో ప్రశాంతత దొరికింది. నాకేం అర్థం కాలే. కాసేపు నేను గెటప్లో లేను, ఏడుస్తుంది, హగ్ చేసుకుంటుంది, నా దేవుడు నేను చచ్చిపోమంటావా చెప్పా అంటుంది. అమ్మ నువ్వు చల్లగా బతికే తల్లి అన్న. సరే మీకు ఇంత పిచ్చి ఫ్యాన్ కదా అని ఏడ్చిర్రు, తిన్నారు, వెళ్ళిపోయారు. షాద్నగర్లో ఒక రోజు ఈవెంట్ ఉంది, గెటప్ వేసుకొని సడన్గా వాళ్ళ డోర్ కొట్టినా కావాలని గెటప్లో వెళ్ళి చూడంగానే అన్న ఇట్లా అడ్డం పడిపోయింది. నువ్వేనా? నా దేవత వచ్చింది. అప్పుడు సన్మానం చేసింది, పూలు తెచ్చింది, స్వీట్లు తెచ్చింది, ఏడుస్తూనే ఉందిగా. నాకు అప్పుడు అనిపించింది, దేవుడా కరెక్ట్ కంటెంట్ తీసుకోవాలి, బూతులు మాట్లాడొద్దు అంటే నా మాటలకి ఇంత వాల్యూ ఉందా? నేను అసలు నమ్మలేదన్న. నిన్న కాక మొన్న 3 days అవుతుందన్న, నందిగామ నుంచి మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ పోరాడు, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అవుతుండు, వానికి లోకజ్ఞానం ఏమీ తెలియదు, తింటాడు ఉంటాడు అంతే. వాడు కొమరక్కను పెడితే తింటాడు, కొమరక్కను పెడితే పండుకుంటాడు, కొమరక్కే వాడు ప్రపంచం. వాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అన్న ఒక్కసారి చూడాలంటే నార్మల్గా చూపించకండి అమ్మా, వాడికి ఆ ఫీల్ పోతుంది, నేను షూట్ ఉన్నప్పుడు రండి అని గెటప్ వేసుకొని షూట్ జరుగుతుంది, వచ్చిండన్న ఇట్లా చూస్తుండు, కొమరక్క ఇష్టం
నువ్వు కొమ్మురక్క, నా దేవుడు కొమ్మురక్క అంటుండు. నాకు ఎంత ఏడుస్తున్నా నువ్వు నాయన, నేను ఇంత ఉందా కొమరక్కకి, ఇంత పిచ్చా కొమరక్క అంటే. వాడికి జరుగుతలేడు నా దగ్గరికి వెళ్ళి. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాయన ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు అంటే, అన్న మమ్మల్ని కూడా పట్టించుకోడు అన్న, ఫోన్ తీసుకుంటే ఏడుస్తాడంట. కొమరక్కది కాకుండా వేరేది ఏది పెట్టినా విన్నాడంటాడు. ఒక నటుడికి ఉండే అదృష్టం అది. ఇక అంతకన్నా అదృష్టం ఏం చెప్పు. నాకు ఇట్లా చాలా జరిగినాయి అన్న. పరిగిలో ఒక హెడ్ మాస్టర్ అన్న, పీజీ అదే పెద్ద హై స్కూల్ హెడ్ మాస్టరు, పక్షవాతం వచ్చింది. సేమ్ దీంట్లో ఉంటుంది చూడు నేనున్నాను సినిమాలో, ఆయన రిమోట్ కోసం పోతాడు. అవును. ఆయన రోజు కొమరక్క టీవీ పెట్టుకొని చూసేదంట. ఆ రోజు ఎవరు పెట్టలేరంట. అది చూసి చూసి ఆయనే లేచిపోయి పెట్టుకున్నాడు అన్న. ఆయన ఫోన్ చేసి, నాయన నీ కాలు మొక్కాలి, ఎక్కడున్నావు అన్నాడు. సార్ మీ ఏజ్ ఎంత అన్న? 62 ఏళ్ళు అన్నాడు. సార్ నేనే వచ్చి 100 సార్లు నీ కాలు మొక్తా సార్, అట్లా అనకు సార్ అన్న. ఎందుకంటే నాకు ఒక 8 ఏళ్ళు అయింది పక్షవాతం వచ్చి, నాకు ఎప్పుడు బాగా కాలేదు, నీకు అడిక్ట్ అయిపోయాను నేను, నన్ను ఎవ్వరు పలకరియరు, నాతో ఎవరు డిస్కషన్ చేయరు, నీకు నాకే ఉంది ఆ ఎఫెక్షను, తెలియకుండా నేను టీవీ పెట్టుకున్నా నడిచేసిన బాబు అన్నాడు. నాకు మా భార్య అన్నది, బావా కొమరక్క ఇస్ ద ఒక దేవత, నువ్వు ఆశామాషిగా చెయ్యకు, అల్లటప్ప చెయ్యకు, సిన్సియర్గా చెయ్యి. అక్కడి నుంచి నాకు అదే అనిపిస్తుంది. కొమరక్క నేను కాదన్నా, నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నా అందరికీ. అందరు నా కాళ్ళు మొక్కుతారు ఏడిపోయినా, కొమరక్క నేను అనుకుంటా నేను కాళ్ళు మొక్కనియా, కాకపోతే మొక్కితే ఒకటే అనుకుంటా, అయినకపోతే దేవుడా నాకు మొక్కట్లేదు, కొమరక్కకు మొక్కుతున్నారు. ఆమె ఏజ్ పెద్దది, ఆమె దేవత, ఆమెకు మొక్కుతున్నారు కాబట్టి నాకు కాదు. ఆమెకు 60 ఏళ్ళు ఉంటాయి అన్న. ఒకటి చూడు, బ్రహ్మదేవుడు కొమరక్క అనే క్యారెక్టర్ని పుట్టించలేదు, భూమి మీద లేదు, కానీ ప్రతి మనిషి గుండెల్లో కొమరక్క ఉంది. ఆమె అంటే ఆమె ఒక గాలిలాగా ఉంది అంతే, నిజంగా అయితే ఆమె లేదు, కానీ గుండెల్లో మాత్రం ఉంది, రూపం ఉంది. అది భలే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఉండే కొమరంగాడు కూడా ఉండాలి, కొమరంగాడు సాధించాలి, కొమరంగాడు ఏదైనా చేస్తాడబ్బా, వాడు లేడీ గెటప్పే కాదు, ఏ క్యారెక్టర్ వేరు, ఈ కొమరం వేరు అన్న. నేను ఇప్పటికీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరికైనా నేను చెప్తా అన్న, కొమరక్క నేను కాదు, కొమరక్క నేను కాదన్న, ఆమె ఒక రూపం అట్లా వచ్చి వేసినప్పుడు మాత్రమే కొమరక్క. ఆమె ఒక దేవత అన్న. నీకు తెలుసా, నాన్ వెజ్ తినను, మందు ముట్టుకోను, ఆ క్యారెక్టర్లు ఉన్నప్పుడు నిజంగా అన్న ఆమె ఒక దేవత అన్న. ఈరోజు నేను 20 మంది ఆర్టిస్టులకు అన్నం పెడుతున్నా, నేను తింటున్నా, నా పిల్లలు బతుకుతారంటే ఆమె పుణ్యమే. అందరూ అంటారు ఆమె అంటావు, ఆమె నువ్వు కాదు, నేను కాదు, ఆమె ఒక దేవత. నా దృష్టిలో కొమరక్క ఈజ్ ఒక గాడ్ అంతే, అమ్మవారు అంతే. సూపర్. సో కొమరక్క వేరు, కొమరం వేరన్న. సో ఇప్పుడు మీ ప్రయాణాన్ని, మీ సక్సెస్ని మీరు వెతుక్కుంటా ఉన్నారు. సో అందులో సూపర్ సక్సెస్ అయ్యారు, చాలా ఆనందంగా ఉంది. సో ఈ ప్రయాణం ఇలాగే సాగాలని, మంచి మంచి సినిమాలు, ప్యారడైజ్ తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా అది కన్ఫర్మ్ అయింది, అది నాకు తెలుసు. సో ఆ సినిమా కానీ మీరు ఇలాగే ఆర్టిస్ట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి చెప్తున్నా, ఇరుముడి సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు, నాగులు క్యారెక్టర్ని గుర్తుపెట్టుకొని, అరే నువ్వు కొమరం కాదు, నాగులుగాడు, ఇరుముడి నాగులు నన్ను ఆడు అంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అన్న. అంటే నాగులుగాడిని అంటున్నారు, అరే నువ్వు నాగులుగాడు పోతుండు, నాగులుగాడు వచ్చిండు అంటే నాకు ఎంత పొంగిపోతున్నా అంటే, కొమరక్క అంత హ్యాపీ ఫీల్ కాలే. ఏదైతే జరగాలనుకున్నా జరిగింది, నన్ను ఆశీర్వదించిర్రు. నిజంగా మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. నేను బ్రతికున్నంత కాలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉండి చనిపోతా. ఎక్కడ కూడా బలుపు, ఈగోలు ఏది నా లైఫ్లో రావు, అది నాకు బాడీలో లేదు. నన్ను ఎప్పుడు కొమరక్కని ఏ స్థాయిలో తీసుకెళ్ళిర్రో నన్ను కూడా ఆ స్థాయిలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.